నమస్కారం అండి, నమస్కారం అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు థాయ్ గ్యాప్ పాడ్కాస్ట్. ఇప్పుడు తెలుగులో నేను మీ బీయింగ్ బ్రూట్, నాతో ఉన్నది బోగస్ నూగ్. బోగస్ నూగ్. ఎలా ఉన్నావు బోగస్? మళ్ళీ అడుగుతా, ఎలా ఉన్నావు బోగస్? ఈ క్వశ్చన్లే అడగద్దు అని ఎన్నిసార్లు మనం మొత్తుకున్నా మళ్ళీ ఇదే అడుగుతావు నువ్వు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మొత్తుకోలే, నువ్వు మొత్తుకుంటావు. అదే నువ్వు ఏది మొత్తుకుంటే నేను అదే చేస్తా. దట్స్ మై నైజం. సో బోగస్, ఇవాళ మనం రివ్యూ చేయబోయే మూవీ హరోం హర. హరోం హర. హరోం హర. ఇజంట్ ఇట్ హరి ఓం హర? ఈ ఊర్లో అట్లా క్రియేటివిటీ, వాళ్ళ భాష వేరే ఉంది కొంచెం. అవును. కుప్పంలో ఈ చిత్రము అమెజాన్ ప్రైమ్ లో ఇంకా ఆహాలో ఉంది. మీరు చూడండి పోయి. మేము చూసాం. చూసావా బోగస్? ఎస్, ప్రామిస్, మదర్ ప్రామిస్. ఐ స్వేర్. ఈ చిత్రాన్ని చర్చించే ముందర నేను ఒక చిన్న కథ చెప్పాలి బోగస్. ఏంటది? చిన్నప్పుడు నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు నాకు గుడ్ కాండక్ట్ బ్యాడ్జ్ ఇచ్చారు. బ్రూట్కి గుడ్ కాండక్ట్ బ్యాడ్జ్ ఎవరిచ్చారా అని చెప్పి ప్రోత్సహించడానికి ఆ టీచర్కి ఒక అవార్డు ఇచ్చారు. అబ్బో, అవార్డ్స్ అంటే మనకి నార్మలే కదా. సో అందుకనే ఫస్ట్ మనం అవార్డ్స్ గురించే మాట్లాడుకుందాం, టు స్టార్ట్ ఇట్ ఆన్ ఎ గుడ్ నోట్. యా, అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అండి ఇవి. అవార్డ్ విన్నింగ్ సోషల్స్. అవార్డ్స్ అదేంటంటే ఆ టీచర్ కి ఇచ్చిన అవార్డు కూడా బై ద వే దాన్ని బిజినెస్ టర్మ్స్ లో పింక్ స్లిప్ అంటారు. బేసిక్ గా ఎలగొట్టారు స్కూల్. అవార్డ్ ఏంటో చెప్పట్లే మనం. ఓకే, లెట్స్ నాట్ టాక్ అబౌట్ వాట్ ద అవార్డ్ వాస్. పింక్ స్లిప్ అని నేను చెప్తాను. నువ్వు ఎప్పుడు ఇలా పింక్ కింక్ అని చేస్తుంటావు. బట్ ఎనీవేస్ బోగస్, ఇన్స్టాగ్రామ్ లో మనం @_thaigap, ట్విట్టర్ లో @thaigap, ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. జస్ట్ అవార్డ్. yes, మేము డిస్కౌంట్ లో కూడా ఉన్నాము. మా సర్వర్ పేరు థాయ్ గ్యాప్ అడ్డా. ఆ సర్వర్ లింక్ మేము లింక్ ఇన్ బయోలో పెట్టినాము. అండ్ ప్రతి ఒక్క ఎపిసోడ్ డిస్క్రిప్షన్ లో కూడా పెడతాం. ప్రతి ఒక్క ఎపిసోడ్ ఎట్లుంటది మరి? అట్లానే ఉంటది అది. సో అందరూ వచ్చేయండి మన డిస్కార్డ్ కి. yes. సో అదండి మా అవార్డ్ విన్నింగ్ సోషల్స్. బోగస్, we are successfully completed another award winning socials. Yeah, too many awards. దానికి ఇంకో అవార్డ్ రావాలి. The number of times we have received the award. Yeah. You deserve another award. Exact. Cumulative awards. అది కాంపౌండింగ్ అవార్డ్స్. మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇట్లా కాంపౌండ్ కావు. మా అవార్డ్ ఎట్లా? అదే. तूने मरने से पहले म्यूचुअल फंड्स क्यों नहीं लिया? ఓ అది టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్. Term life insurance. Yeah. ఇట్స్ ద సేమ్ థింగ్. Same. Yeah. సేమ్ ప్రొడక్ట్స్, సేమ్ బ్యాంక్స్. సో బోగస్, ఇప్పుడు మనం మన నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్ళిపోదాం. అదేంటంటే ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ. TG. అందరికి అర్జెంటుగా వచ్చేస్తుంది. సో మేము ఆపాము బస్సుని. Yep. సో మన బాత్రూమ్ గోడల పైన ఎవరెవరు ఎలా బరికారో చెప్పేసే బోగస్. ఈ వారం ఓపెన్ బాత్రూమ్ సెగ్మెంట్ లో బ్రూట్ మనం చదువుతున్నాము 2 ఈమెయిల్స్. 2 emails? ఎస్. ఓ మై 1+1 మన ఈమెయిల్ మైండ్ థై గ్యాప్ కి రాసింది మొదటిసారిగా చేతన్. ఓ యా, ఫస్ట్ టైం చేతన్. వెల్కమ్ టు ఓపెన్ బాత్రూమ్. వెల్కమ్ టు ద బాత్రూమ్ చేతన్. యా, హోప్ యూ స్టే లాంగ్. యా, నువ్వు చాలాసేపు ఇక్కడ ఉంటావని ఈ గబ్బులో కంపులో మేము కోరుకుంటున్నాము. ఆఫ్ కోర్స్. చేతన్ ఏం రాశాడంటే, యా, హాయ్ బి స్క్వేర్. ఇది టిల్లు స్క్వేర్. యా, లైక్ జస్ట్ రిప్ ఆఫ్. ఐ హావ్ బీన్ లిసనింగ్ టు యువర్ పాడ్కాస్ట్ ఫర్ అ వైల్. అవునా? హౌ వైల్? కంప్లీటెడ్ ద హోల్ సిలబస్. స్టార్ మార్క్. లావ్ అవుతానేమో అని కొంతమందికి మీ పాడ్కాస్ట్ ని కూడా పంచా. ఓ వెరీ నైస్, వండర్ఫుల్, వెరీ గుడ్. కింద ఒక పెళ్లి చూపులు మీమ్ పెట్టాడు. అవును, గుడ్ డెకరేషన్. పెళ్లి చూపులు సినిమాలో క్యారెక్టర్ వచ్చి ఏం చేస్తుంటావు అంటే వచ్చే జీవితాలని కాపాడుతుంటాను. అది ఎలా అంటే థై గ్యాప్ ని పంచుతూ. వెరీ గుడ్, సో నైస్, క్రియేటివ్. యా, నేను చూడలేదు చేతన్ బై ద వే. ఇది ఒట్టి బోగసే విషయం. సో ఆ పంచిన ఫ్రెండ్స్ లో ఇద్దరికి ఎక్కలే. వేస్ట్ ఫెలోస్. ఇట్స్ బ్యాక్. ఇట్స్ బ్యాక్. కామెడీ సెన్స్ లేదు వెదవలకు. అంతా వెస్ట్ ఫెలోస్. ఇది చదువుతున్నా నాకు సందీప్ గుర్తుకొస్తున్నాడు. అనదర్ ఫ్రెండ్షిప్ బ్రోకెన్ బ్రూట్. కంగ్రాచులేషన్స్ టు బ్రేకింగ్ us. ఫ్రెండ్షిప్స్ Yes. సిన్స్ అసలు 2015. Yeah. 2015 Yep. 100 అంటున్నాను. అయిపోయింది. చాలా మస్తు మస్తు అరుస్తున్నా అదే. అంతసేపు. బోగస్, నీకు దండంరా అయ్యా. లాంగ్వేజ్ అని చంపేస్తున్నావు. గామీలో స్టార్ట్ చేసావు, కల్కి వరకు తెచ్చావు. కీపింగ్ జోక్స్ అసైడ్, లవ్ యువర్ పాడ్కాస్ట్. ఐ మోస్ట్లీ అగ్రీ విత్ బ్రూట్ అండ్ ద వే హీ లుక్స్ అట్ థింగ్స్. లవ్ చేతన్. సమాప్తం. చేతన్, ఐ లైక్ యూ లాట్ రా. అంతే కదా.
ఇన్స్టెంట్ లైకింగ్, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయిపోయింది ఇక్కడ. లవ్ ఎట్ లాస్ట్ లైన్. లవ్ ఎట్ లాస్ట్ లైన్ యాక్చువల్లీ. యా, నువ్వు పెళ్లి చూపులు మేంకి అంత కష్టపడినావు, అసలు నువ్వు ఈ సెంటెన్స్ కనుక స్టార్టింగ్ లో పెట్టుంటే ఆ కష్టపడాల్సిన అవసరం అంతే లేదు. కదా, సరిపోయింది. నువ్వు చాలా ఇట్లా మస్కా కొట్టడానికి ట్రై చేస్తున్నావు అనుకున్నా. బోగస్ గాడికి ఇవన్నీ ఇష్టం, ఎస్థెటిక్స్, మేల్లో మార్జిన్ లేచిందా లేదా, కరెక్ట్ గా ఉందా, లైన్ అన్ని ఇట్లా కరెక్ట్ గా ఎండ్ అయినా, ఇవన్నీ చూస్తాడు బోగస్. నేను అట్లా చూడరా, నేను హౌఎవర్ యు ఆర్ ఐ యాక్సెప్ట్ యూ కదా, అండ్ నౌ ఐ యాక్సెప్ట్ యూ మోర్. వాడు ఆల్రెడీ నీకు చెప్పేశాడు, పూయడం ఎందుకు చెప్పు. నేను పూస్తలేదు బోగస్. అదే నీ చిన్న చూపు ఏంటంటే అదే కదా, నేను పూస్తున్నా, కెలుకుతున్నా, రాస్తున్నా, దొర్లుతున్నా అనుకుంటా. మీకు ఎవరికి తెలియదు వీడి గురించి, నాకు తెలుసు అసలు. స్పీకింగ్ ఫ్రమ్ ద హార్ట్. యా, అదే, నేను చాలా హార్ట్ఫుల్ మనిషిని. ఆ హార్ట్ కూడా ఎక్కడుందో నాకు బాగా తెలుసు. నేను అట్లీస్ట్ వాళ్ళకైతే కాదు. వాడు లాస్ట్ టైం ఎవడు ఈ మూవీ చూడండి హీరోయిన్ చాలా బాగుంది అరవిందా కాదు, యా, మా లాస్ట్ ఓపెన్ బాత్రూమ్ వినండి, చాలా మస్తు రాసినాడు పర్సనల్ డీటెయిల్స్. సో అది బ్రో చేతన్ రాసింది. థ్యాంక్స్ లాట్ చేతన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక రాసినావు నువ్వు. ఐ బీన్ లిస్నింగ్ టు యువర్ పాడ్కాస్ట్ ఫర్ ఎ వైల్ అన్నావు. మళ్ళీ మాకు ఓ పెద్ద ప్రశ్న వచ్చింది, ఈ ఎంత వైల్ అది, యూఆర్ జస్ట్ వైలింగ్ అవేనా, లేకపోతే నిజంగా లిటిల్ వైలా, లాంగ్ వైలా, షార్ట్ వైలా? చాలా ఇంపార్టెంట్. యా, అది చెప్పు మాకు కొంచెం డీటెయిల్స్. యా, నెక్స్ట్ మనకు రాసింది బ్రేస్ యువర్ సెల్ఫ్ బ్రో. ఎందుకు? నూతన్. నూతన్ యు ఆర్ బ్యాక్. యా, నూతన్. నాకు ఎందుకు ఇట్లా వెచ్చతనం ఇట్లా తగులుతుంది నాకు ఇట్లా. అదే కదా, నాకు వర్చువల్ వెచ్చతనం ఉంది. రైట్. ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు మధ్యలో జనాలకి వెచ్చదనం తగులుతుంది అంట ఒక స్పాట్ లో, అట్లా తగిలింది నీకు. నాకు ఎప్పుడు తగులుతుంది, నువ్వు అనగానే నాకు అర్థమైపోయింది. ఆ వెచ్చతనం అర్థమైందంటే నీ టైం వచ్చింది అనమాట. లేదు, నాకు నా టైం ఎప్పుడు. నూతన్తో దేర్ ఆర్ నో బీఫ్స్. నూతన్ అండ్ మీ ఆర్ వన్. ఇన్ఫాక్ట్ నేనే నూతన్ లాగా రాస్తున్నా. అదే కదా, అందుకని నేను నూతన్ అంటే చాలా ఇష్టం. సో ఇది కొంచెం అన్యాయం చేస్తున్నాం నూతన్కి. నూతన్ ఇస్ బ్యాక్ అంటూ, ఎందుకంటే సబ్జెక్ట్ వచ్చి మిస్డ్ మై ఈమెయిల్, ఇస్ దిస్ ఇంటెన్షనల్ అని బోగస్ రా నూతన్ రాశాడు. నూతన్ ఐ వాంట్ టు క్లారిఫై ఇట్ అప్ ఫ్రంట్. నూతన్ నమ్మకు మొత్తం థై గ్యాప్ చరిత్రలో ఓపెన్ బాత్రూమ్ కి వచ్చే మెసేజెస్ అన్ని బ్రూట్ గాన్ రెస్పాన్సిబిలిటీ. అది అస్సలు కాదు. ఏదో నేను లాస్ట్ టైం కూడా చెప్పిన, నన్ను ఇన్స్టాగ్రామ్ లో బ్లాక్ చేసిండు బోగస్ గాడు. ఇది ఈమెయిల్, నాకు యాక్సెస్ కూడా లేదు. ఈమెయిల్ అయితే పాస్వర్డ్ కూడా తెలియదు. అదే కదా, అసలు మాకు ఈమెయిల్ ఉందని కూడా తెలియదు నాకు. నాకు వాడు చెప్పమంటాడు లైన్, నేను స్క్రిప్ట్ చూసి చెప్తా. నమ్మండి, అంతా నమ్మండి. నూతన్ నువ్వు నమ్ముతావారా? యూ హ్యావ్ టు బిలీవ్ మీరా. సో నూతన్ ఇది మార్చ్ 4 months వేర్ వర్ యూ? యా, వేర్ వర్ యూ బ్రూట్? బోగస్ 4 months. సో నూతన్ బై ద వే ఇంటెన్షనల్ కానే కాదు, అస్సలు కాదు. అది హఠాత్తుగా అట్లా అనుకోకుండా అది క్రాక్స్ మధ్యలో అట్లా జారిపోయింది మీ ఈమెయిల్. నీ ఈమెయిల్ ఎప్పుడు వస్తుందా అని మేము 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాం. యా, సో సమ్ హౌ నీ వల్లనే నూతన్ మళ్ళీ రాలే మనకి. ఫోర్సెస్ ఆఫ్ నేచర్. బ్రూట్ గాడ్ అస్సలు రెస్పాన్సిబిలిటీ నేను రెస్పాన్సిబుల్ వాయించట్లేదు. నూతన్ నేను రెస్పాన్సిబుల్ కాదు, నీకు తెలుసు ఆ విషయం. ఎనీవేస్, నూతన్ ఏం రాశాడంటే, డియర్ బ్రూట్ అండ్ ప్రియదర్శి. ఇంత ముద్దుగా మళ్ళీ చదువు. డియర్ బ్రూట్ and Priyadarshi. This time mail is not for you both. This mail is for the industry. చదివేప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి కదా. ఎగ్జాంపుల్, మీ ఇంట్లో సమస్యలా, మీకు సంతానం లేదా, మీ జీవితం సంకనాకపోయిందా, కలవండి శ్రీ శ్రీ బోకదా స్వామి. బొక్కడా స్వామి. వాళ్ళని ఆహ్వానం చేసుకొని చదవండి. ఓకే, ఇండస్ట్రీ తప్పక వినాలి. మీ మూవీ ఫ్లాప్ అవుతుందని మీకు ప్రివ్యూ చూసిన రోజే తెలిసిందా? భయపడకండి, థైగ్యాపే పరిష్కారం. మీ మూవీ రిలీజ్ అయిపోయింది కానీ ఎవరు థియేటర్స్ కి రావట్లేదా? ఘబ్రావ్ మత్, థైగ్యాప్ హేనా. మీ మూవీ ఫ్లాప్ అయిపోయింది, ఓటీటీలో కూడా ఎవరు చూడట్లేదా? డోంట్ వరీ, థైగ్యాప్ ఇస్ సొల్యూషన్. మీ మూవీ యూట్యూబ్ లో కూడా రిలీజ్ అయిపోయింది కానీ వ్యూస్ పెరగట్లేదా? చింతా మా కురు, థైగ్యాపహ సమాధానం. మీ మూవీని తీసి మీరే మర్చిపోయారా? No te preocupes, థైగ్యాప్ es la solución. అన్ని మూవీ సమస్యలకి ఏకైక పరిష్కారం థైగ్యాప్. ఒక్కసారి వీళ్ళు మీ మూవీ రివ్యూ చేస్తే మీ మూవీ ఏ పరిస్థితుల్లో ఉన్నా హిట్ పక్కా. సమాప్తం. ఫర్ ఇండస్ట్రీ, నాట్ ఫర్ యూ బోత్. బ్రూట్ అండ్ ప్రియదర్శి, మీకు నమ్మకం రావట్లేదా మీరు ఫ్లాప్ మూవీస్ కోసమే పుట్టారని?
ఒక్కసారి దమ్ముంటే బెండు తీస్తా అనే మూవీ యూట్యూబ్ లో చూడండి, కామెంట్స్ చెక్ చేయండి. ఆ వ్యూస్ అన్ని ఫ్రమ్ ఇంగ్లీపీసు అనే ఛానల్ చూసి మూవీ చూడడానికి వచ్చారు. థ్యాంక్స్ నూతన్ బ్రాకెట్స్ లో ఖతరోంకి ఖిలాడి సమాప్తం. నూతన్ నువ్వు ఎప్పుడు రాసినా కానీ ఏదో కొత్తగా రాస్తావురా. దట్స్ ఇట్, ఇట్స్ ఎన్ ఈవెంట్. యా, ఇట్స్ ఏ సెలబ్రేషన్. యా, నువ్వు అంటే మాకేమైనా వాల్యూ ఉంటుందా అన్న ఫీడ్బ్యాక్ ఉందా ఏమైనా అవన్నీ పక్కన పెట్టేస్తే ఉంటుంది డెఫినెట్ గా. బట్ ద షియర్ క్రియేటివిటీ నువ్వు ఏదైతే వాడతావో, మాకు ఒక 5 ఇంటరాక్షన్స్ పట్టింది నీ ఫ్రీక్వెన్సీ జస్ట్ ఐడెంటిఫై చేయడానికి. మేము ఇంకా అర్థం చేసుకోవట్లేదు, జస్ట్ ఐడెంటిఫై చేసినాం. ఇప్పటికి వీఆర్ నాట్ ఏబుల్ టు పిన్ యూ డౌన్. ఇది ప్యాటర్న్ నూతంది, అందుకనే సైబర్ సెక్యూరిటీ అన్నాను, నేషనల్ సెక్యూరిటీ. అబ్సల్యూట్లీ, ఈజ్ అ నేషనల్ ట్రెజర్ అంటాను. సో నూతన్, థ్యాంక్స్ అ లాట్ మాకు రాసినందుకు. అండ్ మేము మళ్ళీ గట్టిగా చెప్దాం అనుకుంటున్నాం, నీకు ఇంటెన్షనల్ గా మిస్ చేయలే. యా, అండ్ బై ద వే నూతన్ 2 మెయిల్స్ మిస్ అయినాం మనం. ఇది ఒకటే వచ్చే వారం ఇంకోటి చదువుతాం. ఇది మీరు జీర్ణం చేసుకుంటే 2 మెయిల్ చదువుతాం. సో అది సో థ్యాంక్స్ అలాట్ నూతన్. సో అంతే నా ఫోకస్ ఈ 2 చదివేస్తున్నాం ఈ వారానికి అంతే. ఓకే, వెరీ గుడ్. ఇంకా బస్సు కలుగుతుంది, బాత్రూమ్ లాక్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు వచ్చి క్లీన్ చేయాలంట. ఇంకా పోస్తే బాగుండదు అని చెప్పిండ్రు. సో దీంతో మన ఓపెన్ బాత్రూమ్ టీజీ సమాప్తం. హరోం హర. సారాంశం ఏంటో బోగస్ చక్క 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 చెప్పేసి. బ్రూట్, హరోం హర ఈ కథ కుప్పం అనే ఊర్లో బేస్డ్ ఉంది. ఈ ఊర్లో కొంతమంది గుండాలు ఉంటారు, అన్ని రకాల అన్యాయాలు అరాచకాలు చేస్తుంటారు ఊరు జనాల మీద. ఊరు జనాలేమో వీళ్ళు ఊర్లోకి రాగానే ఇట్లా స్టాండర్డ్ అటెన్షన్ పోజ్ లో తల దించుకొని నిల్చుంటారు. ఆ గుండాలు వచ్చి ఇట్స్ కమ్ యాజ్ యూ లైక్, ఫ్రీ మార్కెట్, అది వచ్చి ఏమైనా చేసుకోండి. బేసిక్ గా ఊరోళ్ళు జస్ట్ అట్లా తలదించుకొని ఉంటారు అంతే, ప్రాప్స్. సో అలా ఒక ఆచారం నడుస్తుంటది వీళ్ళది. ఊరికి కొత్తగా ఒక సుబ్రహ్మణ్యం అనే ఒక అబ్బాయి వస్తాడు. యాజ్ యూజువల్ గా జస్ట్ ఒక కాసుల కోసం, అంటే పైసల కోసం, ఉద్యోగం ఏదో సంపాదిద్దామని వస్తాడు. ఏ లోకంలో ఉంటాడో గాని కుప్పంలోనే ఉంటూ పక్కనేమో ఊరోళ్ళంతా ఇట్లా పడి వస్తూ ఉంటారు, ఎముకలు ఎరుగుతుంటాయి, నెత్తి మీద కొబ్బరికాయలు బాదుతుంటారు. సుబ్రహ్మణ్యం ఏమో వేరే దునియాలో ఉంటాడు, ఆల్మోస్ట్ జస్ట్ అట్లా పోరీ చుట్టూ తిరుగుతుంటాడు. తర్వాత అరే ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టాలి, జాబ్ ఎట్లా చేయాలి అని ఈ గోలలో ఉంటాడు అనమాట. ఈ ప్యారలల్ యూనివర్సెస్ జరుగుతుంటే మధ్యలో వీళ్ళకి క్రిస్ క్రాస్ అవుతుంది. ఎక్కడో అక్కడ అవ్వాల్సిందే కాబట్టి ఎట్ సమ్ పాయింట్. ఇక దాని తర్వాత తెలిసింది ఏంటి, ఓకే మనం ట్రెడిషనల్ సినిమా చూస్తున్నాము, సో మహా అంటే ఈ పోరగాడికి ఏం కావాలి, పోరి కావాలి, లేదా వీళ్ళని చంపాలి, ఈ 2 తప్పితే ఏముంటది అనుకుంటే అట్లా అనుకుంటారు మీరు. కానీ అట్లా కాదు. ఎందుకంటే వీడికి సినిమా ఊరు వస్తాడో లేదో 5 నిమిషాల్లో పోరి పడిపోతుంది అంతే. సినిమా హాఫ్ దగ్గర వీళ్ళంతా కూడా చాప్టర్ అయిపోయి యాక్చువల్గా క్లోజ్ అయిపోతుంది, అయినా నడుస్తుంటది. ఓహో ఇది కాదా వీడి ఫ్యాంటసీ, వీడికి కావాల్సింది విలన్ ని చంపడం కాదు, పోరీ కాదు, ఇంకేదో ఉంది వీడికి కావాల్సింది. ఇదేంటి ఎట్లా తెలుగు సినిమాలో ఏం చూస్తున్నాం, ఇంతకి ఏం జరుగుతుంది అని అవాకైపోతాం మనం. సో సినిమా ఎండ్ అయ్యేదాకా అప్పుడు తెలుస్తుంది అసలు ఏంది వీడి ఫ్యాంటసీ, ఏం కావాల్సి ఉంటాయి వీడికి అనేది. అదేంటో తెలుసుకోవాలంటే మీరు చూడాలి హరోం హర. అది బ్రో సినిమా సారాంశం సమాప్తం. బోగస్, నీ సారాంశం ఎంతైతే ఉందో ఉంది ఈ సినిమా కూడా అంతే ఉంది. ఇప్పుడు ఇట్స్ అపాన్ ఆడియన్స్, మీకు ఈ స్టేట్మెంట్ లో ఏం తెలుస్తుందో, ఏం అర్థమవుతుందో మీరు గమనించండి క్లోజ్ గా. సో బోగస్ ఈ సారాంశం అయితే చెప్పేసినాను, నేను వినేసిన, ఇట్స్ అ ఫార్మాలిటీ, అది ఖతం అయిపోయింది. ఇప్పుడు మనము చాలా దీర్ఘంగా దేవుని తలుచుకుంటూ, పసుపు కుంకుమలు మన నెత్తిపైన పూసుకుంటూ, కొబ్బరికాయలు కర్పూరాలు ఇట్లా నాలుక పైన పెట్టి కాల్చి మనం ఈ చిత్రం గురించి చర్చిస్తాం. స్పాయిలర్లతో పాటు కానీ ఎక్కువ లేవు స్పాయిలర్స్. సో బోగస్, మన పద్ధతి ప్రకారంగా నీ ఫస్ట్ ఇంప్రెషన్స్, మొదటి భావనలు దీర్ఘంగా చెప్పు, తీరిక చెప్పు, ఒక్కడివే చెప్పు. ఎందుకంటే నేనేమో ఐఎమ్ ఓన్లీ ఏ లిసనర్ రా. నేను అర్లీ న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసుకుంటున్నా. I want to be a good listener. ఇట్లానే సెటప్ చేస్తావు నన్ను, నేనేం మాట్లాడా నువ్వే మాట్లాడు, మళ్ళీ వీళ్ళంతా రాసి తిడుతుంటారు ఏ వీడు మాట్లాడుతూనే ఉన్నాడు అప్పటి నుంచి అని చెప్పి. నేను ఆనెస్ట్గా చెప్తాను, నేను వాకౌట్, నేను వెళ్ళిపోమంటావా? నేను వెళ్ళిపోవాలా? అట్లా టెంప్ట్ చేయక, అట్లా నేను వెళ్ళిపోతా. నో ప్లీజ్ డోంట్ టెంప్ట్.
ఎందుకంటే నాకు కావాల్సింది అదే. పోయా మొత్తానికి అసలు హే వాట్ జస్ట్ హ్యాపెండ్ రా, డిడ్ ఐ జస్ట్ వేస్ట్ మై టైమ్ అండ్ మై లైఫ్ అనుకున్నా బ్రో. దిస్ ద ఫస్ట్ ఇంప్రెషన్. నువ్వు టైంతో రిలేట్ కూడా అయినావా? ఆఫ్ కోర్స్. అంటే నేనైతే ఒకటి ఆనెస్ట్గా చెప్పాలి, దిస్ ఇస్ హ్యాండ్ టు హార్ట్. అబ్బో, చాలా మందికి ఓ కుతూహలం ఉంది, ఏంటది? బ్లాక్ హోల్లో ఒకవేళ మనిషి వెళ్తే ఎలాంటి ఫీలింగ్ వస్తుంది అని. నాకు ఇవాళతో నేను చెప్పగలను, ఐ నో హౌ బ్లాక్ హోల్ ఫీల్స్. అక్కడ టైం రిలేషను, రిలేటివిటీ, డెప్త్, అవన్నీ డైమెన్షన్స్ ఏం ఉండకపోతే ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది అన్న విషయం నేను ఇవాళ గర్వంగా చెప్పగలను. ఐ నో హౌ దట్ ఫీల్స్ అని. అంటే ఫీలింగ్ అంటే ముందు నోట్లోకి వెళ్ళి వచ్చేస్తుంది బ్లాక్ హోల్. మొత్తం వచ్చేస్తుంది. లవ్ స్టోరీ ఇస్ ద థ్రెషోల్డ్ అనుకున్నా, బెంచ్ మార్క్ అనుకున్నా. ఇది దానికి మించిపోయింది ఇది. నాకైతే ఇది ఇక నీళ్లు లేక, ఫ్లష్ చేయలేక, షిట్ పాడ్ లో వేయలేక ఇది బచాయించింది అంట నేను. నాకైతే ఒక రేంజ్ లో షిట్ పాట్ ఉండేది, బారింగ్ 2-3 పాయింట్స్ అంతే, ఇంకేం దాని మించి ఏం లేకుండే. నాకు యాక్చువల్గా ఎక్స్పెక్టేషన్స్ కంటే చాలా అసలు అనుకోలేని లోతులకి తన్నింది సినిమా, లాక్కెళ్ళింది. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఒక డిఫరెంట్ పేజ్ లో ఉండింది, డిఫరెంట్ పేజ్, అండ్ రియలిస్టిక్ గా నీ ఎక్స్పీరియన్స్ ఒక డిఫరెంట్ పేజ్. అసలు కోరిలేషన్ లేదు, అసలు ఇంత గ్యాప్ ఉంటుంది అనుకోలేదు. అబ్సల్యూట్లీ. సో పాజిటివ్స్ చాలా తక్కువ ఉంటాయి, చాలా తక్కువ, వెరీ లిటిల్. నాకు కూడా 1-2.5 క్వార్టర్ ఉన్నాయి. సో ఫస్ట్ పాజిటివ్స్ చెప్పుకుందాం. అంటే సారీ, మళ్ళీ చెప్తా అది. ఫస్ట్ పాజిటివ్స్ చెప్పు, చెప్పుకుందాం కాదు, నువ్వు చెప్పు, నేను వింటా. నేను ఆమె గుడ్ లిసనర్ రా. మొదటి పాజిటివ్ ఏంటంటే ఇది కూడా డిస్కౌంట్ పాజిటివ్. ఇది సినిమాటోగ్రఫీ, డిస్కౌంట్ సీజన్ నడుస్తుంది అంటే డిస్కౌంట్లే చెప్పాలి మనం. అంతే. సినిమాటోగ్రఫీ, ఆ విజువల్ లుక్ ఏదైతే ఉండేనో సినిమాలో, అది ఇట్ వాజ్ బెటర్ దెన్ యావరేజ్ ఇవాళ రేపు వచ్చే సినిమాల్లో. విజువల్లీ అట్లీస్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉండే ఇక్కడ అక్కడ స్పాట్స్ లో. వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన యాక్షన్ సెట్ పీసెస్ కానీ ఎగ్జిక్యూట్ ఎలా అయిందో అది పక్కన పెడితే, వాళ్ళు ప్లాన్ ఏదైతే చేసుకున్నారో దట్ వాజ్ నాట్ బ్యాడ్. ఆన్ పేపర్ మొహమ్మద్ కేఫ్, మైకెల్ వాన్, డెఫినెట్లీ ఇట్ వాస్ ఫైన్. లుక్ వైజ్ అయితే కొంచెం చెప్పుకోదగ్గ ఉండే. అండ్ నేను కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఆ లుక్ వల్లనే వచ్చినాయి, అక్కడే మోసపోయాను. యహీతో ధోకా ఖాగా ఇండియా అంటారు చూడు, అక్కడే అయింది. అసలు సినిమా చూస్తే ఓహో ఇది జస్ట్ ఒక చాలా సన్న ఐసింగ్ లేయర్ ఆన్ ద షిట్ కేక్ ఇది అని అర్థమైంది. సో అదొక పాజిటివ్. నేను అనుకున్నాను సినిమాటోగ్రఫీని మెచ్చుకుంటావా అని, అంటే మెచ్చుకుంటావా అంటే నీకు క్లిక్ అవుతుందని. ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్ టు అచీవ్ ఇట్ ఇన్ టుడేస్ టైమ్. సో నేను ఎట్లా చూసానంటే ఇది అబోవ్ యావరేజ్ నాకు. ఇట్స్ నాట్ లైక్ అమేజింగ్ గ్రేట్ మూవీ అబోవ్ యావరేజ్ సినిమాటోగ్రఫీ మరి అది మరీ అమేజింగ్ సినిమాటోగ్రఫీ అట్లేం లేదు. ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కానీ విచ్ ఆర్ ఫార్ బెటర్. ఇది కొంచెం జస్ట్ అబవ్ యావరేజ్ సినిమాటోగ్రఫీలోకి వస్తుంది. అండ్ ఇది కూడా ఎందుకు మెన్షన్ కూడా ఎందుకు చేస్తున్నానంటే, నువ్వు అన్నట్టు అది అంత ఎక్స్ట్రాడినరీ కష్టమైన పని కాకపోయినా ఇట్ ఇస్ స్టిల్ అ మ్యాటర్ ఆఫ్ టేస్ట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. అండ్ అంత కష్టం కాకపోయినా టేస్ట్ విషయంలో ఇంకా వేరే సినిమాల్లో వాళ్ళు ఇక్కడ దాకా కూడా రాలేకపోతున్నారు. అదే దేర్ కంప్లీట్లీ. ఇది 80s లో సెట్ అయిన ఇది కదా, అది కరెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేయలేదు ఎక్కడ. నాకు కూడా అర్థం కాలే టైం లైన్ ఏంటో. ఇది నాకు తెలుసు అయితే ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయలేదు టైం పీరియడ్ ఏంటి, ఇది ఎప్పుడుది. జస్ట్ అట్లా కుప్పమని చూపించేసారు, స్టార్ట్ అయిపోయింది. అదే అవును, ప్రాబబ్లీ ఒక లెవెల్ ఆఫ్ ఫిట్నెస్ ఉండింది టు ద హోల్ ప్రెజెంటేషన్. అందుకనే అబౌవ్ యావరేజ్ అన్న. లైక్ రిలేటివ్ కంపారిజన్ అది ఇండస్ట్రీలో వేరే వాళ్ళు ఎట్లా చేస్తున్నారో దాంతో పోలిస్తే అబౌవ్ యావరేజ్. అంతకంటే ఇంకా చెప్పడానికి ఏం. ఇంకో పాజిటివ్స్ నాకేందంటే, అంటే ఇది ఒక డబుల్ ఎడ్జ్డ్ సోర్డ్. ఇది ఒకటి ఏంటంటే హౌ దే స్టక్ టు ద లాంగ్వేజ్, డైలెక్ట్ దట్ ఇది యాస అంటారు, యాస. హౌ దే స్టక్ టు ద యాస. కానీ మళ్ళీ అదే పాయింట్ ఎట్లా ఇంకో రకంగా ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అంటే, అండ్ ఇక్కడ నెగటివ్స్ లోకి ప్రాబ్లీ కొంచెం ఇది అవుతుంది, అవసరం ఉండేనా అన్న క్వశ్చన్ వెళ్తుంది. యాజ్ అ మూవీ ప్రోగ్రెసెస్ ఒక సెట్ ఆఫ్ యాక్టర్స్ ని కనుక అట్లా చేస్తే ఇట్ ఈస్ అండర్స్టాండబుల్. కానీ ఓవరాల్ గా ఐ ఫెల్ట్ యాజ్ ఎ ఆడియన్స్ అంత నీష్ లాంగ్వేజ్, అంత స్పెసిఫిక్ అంటే ఒక రీజన్ కి, అందులో చాలా మంది దే మిస్ వాట్ వాస్ ద మీనింగ్ ఆఫ్ ద డైలాగ్. ఎందుకంటే నేను మిస్ అయినా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ కాసుల్ది
ఫర్ నాకు 15-20 నిమిషాల వరకు అర్థం కూడా కాలేదు కాసులు అంటే ఏంటో. తర్వాత మెల్లిగా స్ట్రైక్ అయింది, ఒక కాసులు అంటే పైసలా అని, రైట్. సో ఇంత అంటే ఇదొక ఎగ్జాంపుల్ మాత్రమే, అట్లా చాలా ఉన్నాయి. ఒకటేంటే ఇట్స్ వెరీ బ్రేవ్ ఆఫ్ దెమ్ టు అది ఆ మొత్తం అక్రాస్ ద మూవీ వాళ్ళు కన్సిస్టెంట్ గా దాన్ని హోల్డ్ చేశారు, ఆ టైప్ ఆఫ్ డైలాగ్ డెలివరీ అండ్ రైటింగ్ అది ఇది. ఇంకో సైడ్ ఏంటంటే మేబీ ఆ ధైర్యం వీళ్ళకి ప్రాబ్లీ వుడ్ హావ్ హిట్ దెమ్ బ్యాక్, ఒక రకంగా వాళ్ళ కాళ్ళకి వాళ్ళే కొట్టుకున్నారు అన్నట్టు. రైట్ రైట్. సో నాకు చిన్న పాజిటివ్, నాకు ఐ లైక్ ద ఎఫర్ట్ దట్ దే స్టక్ టు ఇట్ వాళ్ళంతా ఆల్ త్రూ ద మూవీ కదా. నాకు ఎక్కడ కూడా వీళ్ళు స్లిప్ అయ్యారు, అరే ఇక్కడ లైట్ తీసేసుకున్నారు ఆ లాంగ్వేజ్ ని ఆ యాసని అని డీన్ గెట్ ద ఫీలింగ్. వాళ్ళు అయి ఉంటారు ఒకటి రెండు చోట్ల. యా, నాకు కూడా అది ఒక డిస్కౌంట్ పాజిటివ్ లాగా ఉండే, ఎందుకంటే అది సేమ్ థింగ్, ది అటెంప్ట్ అండ్ కన్సిస్టెన్సీ ఏదైతే మెయింటైన్ చేయడానికి ట్రై చేశారో. అబ్సల్యూట్లీ. ఇంకోటి నాకేమనిపించింది అంటే, ఈ యాసతో నాకంత పరిచయం లేకపోయినా ఆ యాసని నేటివ్ గా మాట్లాడే వాళ్ళకి ఇక్కడ అక్కడ కొంచెం తిట్టుకుంటారేమో అనిపించింది. ఎందుకంటే నా చెవులకే అది సరిగ్గా తిరగట్లేదు. వేరే వాళ్ళు కొంతమంది క్యారెక్టర్ యాక్టర్స్ ఎంత న్యాచురల్ గా ఆ పేసింగ్ మెయింటైన్ చేస్తూ ఆ పదాలు మాట్లాడుతున్నారు, కొంతమంది వేరే వాళ్ళకి అది కుదరలేదు. ట్రై చేస్తుండే, అది పుష్ చేస్తుండే అది నాలుగు అట్లా తిరగనీకి, కానీ అంత ఫాస్ట్ గా ఆ మిగతా వాళ్ళకి తిరగట్లేదు. సో అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, ఓకే నేటివ్ వాళ్ళు ఇది వింటే వాళ్ళకి ఇక్కడ అక్కడ చిరాకేస్తుందేమో, కానీ ఓవరాల్ గా నా సబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అయితే ఆ అటెంప్ట్ ని నేను కూడా అప్రిషియేట్ చేస్తా. దానికి ఫెయిత్ఫుల్ గా ఉండడం. అంటే వాళ్ళంతా ఎఫర్ట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసిన కాబట్టి ఈ ఒకటి రెండు మిస్ అయినా కూడా పెద్ద ఫరక్ పడదు. ఎందుకంటే మనకు కూడా కావాల్సింది ఏంటి, ఎంత వెరైటీ ఉందో, ఎంత డిఫరెన్సెస్ ఉన్నాయో అవి బయటికి తెస్తూ ఉండాలి, మాకు కూడా తెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోటబొమ్మాలి PS లో కూడా ఈ వేరే యాస ఉండే వచ్చింది. సో అది కొంచెం కొత్తగా ఉంటుంది, కొంచెం వింతగా ఉంటుంది, అండ్ ఇట్స్ అ గుడ్ థింగ్. ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. అండ్ ఇంకోటి కూడా ఒక సటిల్ పాయింట్ ఏంటంటే, మన ఒక లాంగ్వేజ్ లో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయా అని తెలుసుకొస్తుంది ఫర్ ద మాసెస్. సో ఆ యాంగిల్ నుంచి కూడా కొంచెం ఐ థింక్ దేర్ ఇస్ అ బిగ్ పాజిటివ్ ఫ్రమ్ ఇంటెంట్ పర్స్పెక్టివ్. వాళ్ళ ఇంటెంట్ బాగుండే, ఇక దాంతో అయిపోయింది అది. ఓకే, నాకు ఇంకోటి ఉంది. ఓకే చెప్పు. సునీల్ ది ఒక ఫ్యూనరల్ సీన్ ఉంది, అందులో సింగిల్ ట్రాకింగ్ షాట్ ఉంటుంది సునీల్ ది. అండ్ ఆ షాట్ ది ఎలా అయితే ప్లాన్ చేశారో బ్రో, అండ్ బ్లాకింగ్, అండ్ సునీల్ గేట్ బయట నుంచి లోపలికి వస్తాడు. సో బయటనే ఒక జనాభా ఉంటది, అక్కడ బాడీకి దండం పెట్టి ఒక దండేసి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంటే సడన్ గా ఈమె రావడము ఏడ్చుకుంటా, అరే పలని చూసినావా ఎట్లా అయిందో అంటే, లేదు అదే ఆ హోల్ సీక్వెన్స్ లో ఎలా అయితే ప్లాన్ చేశారో బ్లాకింగ్, సునీల్ బాడీ లాంగ్వేజ్ ఒకటి విచ్ వాస్ ద మెయిన్ థింగ్ దట్ సోల్డ్ ఎవ్రీథింగ్. సో ఆ టైంలో యాజ్ అన్ ఆడియన్స్ మనకు తెలియదు ఎందుకు ఇంత నర్వస్ గా ఉన్నాడు ఈ మనిషి, ఎందుకు ఇట్లా చూసుకుంటూ ఆక్కుంటూ అట్లా నడుస్తున్నాడు అని. బట్ యాజ్ సూన్ యాజ్ హి ఎంటర్స్ కదా ఆ కాంపౌండ్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఏదైతే స్టార్ట్ చేస్తారో ఆ మ్యూజిక్ కూడా ప్లేఫుల్ గా ఉండే, అండ్ ఆ వర్డ్స్ లిరిక్స్ కూడా ప్లేఫుల్ గా ఉండే. సో దాంతో నీకు కొంచెం ఒక మూడ్ లాంటిది ఏర్పడుతుంది. అండ్ బయట నుంచి ఇంటి లోపలికి వెళ్తాడు, ఒక రూమ్ లోకి వెళ్ళి ఇంకో రూమ్ కి వెళ్తాడు, అక్కడ కూడా మధ్యలో 2-3 పెట్టి మళ్ళీ ఇక్కడ 2 పెట్టి మళ్ళీ ఫైనల్ గా ఎక్కడైతే రూమ్ లో అది ఉందో గన్ను, ఆ రూమ్ కి వెళ్తుంటేనే ఒక ముస్లాం బయటకు వస్తాడు, వచ్చి మళ్ళీ అక్కడ ఇండైరెక్ట్ గా పైసలు ఎంత మంచోడు అసలు, అడిగినప్పుడల్లా కాసులు ఇస్తుండే అంటే ఆహా అంటాడు, అడగనప్పుడు కూడా కాసులు ఇస్తుండే అంటే అవునా అనుకోండి, ఇట్లా జేబులో పెట్టి ఇట్లా పైసలు ఇస్తాడు, చిల్లరిస్తాడు. That was also a great setup, ఎందుకంటే ఇట్స్ అన్ఎక్స్పెక్టెడ్. అండ్ ఆ సీన్ లో ఇమర్షన్ గానీ, ఆ సీన్ లో బ్లాకింగ్ గానీ మొత్తం ఎట్లా అయితే ప్లాన్ చేశారో, దట్ ఈస్ వాట్ వీ వాంట్ టు సీ. అది ఫర్ మీ పర్సనలీ అది ఒక్కటే సీన్ ఉండే ఎగ్జాక్ట్లీ ఆల్ త్రూ ద మూవీ. దే కుడ్ హావ్ డన్ 2 or 3 ఆఫ్ సచ్ సీన్స్. ఒక ఆడియన్స్ కి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా, ఇలాంటి వాటిల్లో వస్తుంది. ఎందుకంటే ఎంత లోపలికి లాగిందంటే ఆ సీన్, బికాస్ వీ హావ్ నో ఐడియా. అండ్ ఇలాంటి సీన్లలో ఇంకో ఛాలెంజ్ ఏంటి తెలుసా, ఆల్ ద అదర్ యాక్టర్స్ హ్యావ్ టు కంటిన్యూ యాక్టింగ్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ నాట్ ఇన్ ద ఫ్రేమ్. అవును. సో నాకు ఫేవరెట్ షాట్ ఏదనిపించింది అంటే, వాడు నడిచి వాపస్ బయటకు వెళ్దాం అనుకుంటుంటే వాడు SI వస్తాడు, మందు తాగుదాం కూర్చొని బావి దగ్గర అది ఇది అంటే,
వెనకాల సుబ్రహ్మణ్యం స్కూటర్ పైన కూర్చొని వెయిట్ చేస్తుంటాడు. యా ఎంత టిపికల్ ఎవరైతే వెయిట్ చేస్తాడు Yeah. ఫ్రెండ్ కోసం బండి పైన, ఈవెన్ హిస్ బాడీ లాంగ్వేజ్ అండ్ ద వే హీ వాజ్ స్టాండింగ్, ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. అండ్ ఫ్రేమింగ్ కూడా అండ్ ఫ్రేమింగ్ వీళ్ళిద్దరు మధ్యలో ఉంటాడు కరెక్ట్ గా. దట్ గేవ్ యూ హోప్, ఎగ్జాక్ట్లీ. దట్ గేవ్ అవరే మస్తు ఉన్నదా ఇదేదో బాగుండే అన్నట్టు. ఇట్లా ఎట్లయితే ఇప్పుడు నూతన్ ఇట్లా నాకు ఇట్లా వామ్ ఇచ్చిండు తర్వాత పడుతుంది చూడు, అట్లనే అనిపించింది నాకు ఇది. ఓకే, దే ఆర్ వార్మింగ్ అప్ నౌ, ఇక్కడి నుంచి ఇక మొదలవుతుంది కదా అన్నట్టు ఒక ఫీలింగ్ ఇచ్చింది అక్కడ. యా దాని తర్వాత ఎగ్జాక్ట్లీ దడదడ 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 అట్లా దొరుకుతూనే పోయినాం కిందకి. అది పర్ఫెక్ట్ సెటప్ ఉండే. నువ్వు ఎండ్ ఆఫ్ ద సీన్ లో సునీల్ కి ఏం దొరుకుతుంది, ఒక రివాల్వర్ దొరికిందా, ఒక డైమండ్ దొరికిందా, ఒక గోల్డ్ బిస్కెట్ దొరికిందా, ఇట్ డజంట్ మ్యాటర్. యా అట్ దట్ పాయింట్ నువ్వు ఒక స్టోరీ టెల్లర్ గా, ఒక రైటర్ గా నువ్వు ఏం అమ్ముదాం అనుకున్న ఆడియన్స్ కొనేస్తారు. దే బాట్ ఇట్. కరెక్ట్. సో ఫిల్మ్ మేకర్స్ కి తెలియాల్సింది ఏంటంటే ఆ సీన్ ఒకటి ఎగ్జాంపుల్ గా తీసుకోండి, అందులో ఏం జరుగుతుంది కొంచెం బాగా దీర్ఘంగా మీరు అబ్జర్వ్ చేస్తే యాజ్ అన్ ఆడియన్స్ మాకు ఇంకా ఇంకా అది కావాలి, రాదర్ దాన్ ఈ సినిమాలో మిగతా టైం అంతా ఏమైతే అయిందో, ఎంట్రీ సీన్స్, ఎగ్జిట్ సీన్స్, స్లో మోషన్, ఎలివేషన్స్, అదంతా కాదు, మాకు ఇందులో ఏం జరిగిందో అది కావాలి యాక్చువల్గా. నా ఇంకో డిస్కౌంట్ పాజిటివ్ ఏంటంటే ఫ్యూ ఆఫ్ ద యాక్టర్స్ దే యూస్డ్. ఆ కిరణ్ గౌడ్ అని ఒక యూట్యూబర్ ఉన్నాడు, ప్రాంక్ వీడియోస్ చేస్తాడు. ఓకే, ఎవరు తెలుసా, ఫస్ట్ ఫైట్ సీన్ లో వచ్చి వీడు సుబ్రహ్మణ్యము ఓ కాలేజ్ లో ఒకరిని కొడుతూ ఉంటే వీడు ఫస్ట్ ఫైట్ అవుతుందా, దాని తర్వాత వాడిని గెంటేస్తారు కాలేజ్ నుంచి. అందులో ద లీడ్ ఉంటాడు, గ్యాంగ్ లీడర్ ఉంటాడా, చైన్ వేసుకొని కుర్తా వేసుకొని వస్తాడు వాడే. తర్వాత కూడా అరే అన్న సుబ్రహ్మణ్యం ఉన్నారా మెల్లి, దట్ గై ఈస్ యాక్చువల్లీ ఏ గుడ్ కామిక్. ఫెమిలియర్ ఫేస్ అనిపిస్తుంది. సో హిస్ సెలెక్షన్, ఇంకో ఇద్దరు ముగ్గురు దే చోస్ సమ్ అన్కన్వెన్షనల్ ఫేసెస్, వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇచ్చిండ్రు. సో ఇది లైక్ మన మంచితనం అన్నట్టు ఒక పాజిటివ్ అది. ఓకే, అది కాస్టింగ్ వైజ్ నాకు పాజిటివ్ ఏముండే అంటే ఈ సుబ్రహ్మణ్యం గర్ల్ ఫ్రెండ్ / పెళ్ళం, ఆమెకి ఇచ్చిన డైలాగ్స్ కాదు అవన్నీ పక్కన పెడితే, వాట్ షీ మేనేజ్ టు డూ విత్ దట్. అంటే ఎక్కడ కూడా ఇట్లా దురదేసినట్టు గానీ, గుచ్చినట్టు గానీ, పొడిచినట్టు గానీ అనిపించలేదు. జస్ట్ అట్లా సమ్మగా వెళ్ళిపోయింది. బ్లెండెడ్ వెల్, షీ బ్లెండెడ్ వెరీ వెల్. వెన్ ఇన్ ఫ్యాక్ట్ ఆ పొజిషన్ లో వేరే వాళ్ళు ఇంకెవరైనా ఉండుంటే అది చాలా బండగా బయటపడేది. అండ్ దానికి ఈ సినిమాలోనే ఎగ్జాంపుల్ ఉంది, చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈమెకి ది మిర్రర్ ఆపోజిట్ ఇస్ ది ఇన్స్పెక్టర్ లేడీ. సో అది నెగటివ్స్ లో వస్తుంది అనుకో. ఇన్స్పెక్టర్ లేడీ ఎంత యూజ్లెస్ అంటే, అమెజాన్ లో నువ్వు ఇట్లా హోవర్ చేస్తే నీకు క్యాస్ట్ వస్తుంది కదా, ఇట్లా పేరు, హూ వాజ్ ద యాక్చువల్ ఆర్టిస్ట్ ఎవరు, అందులో ఇన్స్పెక్టర్ పేరు కూడా లేదు తెలుసా. అంత మెయిన్ క్యారెక్టర్ ఆమెది. వాళ్ళు దే డింట్ ఈవెన్ బాదర్ పుట్టింగ్ హర్ నేమ్, ఇన్స్పెక్టర్ అని చెప్పి యాక్చువల్ రియల్ నేమ్ ఏంటో పెట్టిండు. ఈవెన్ అమెజాన్ గేవ్ ఆ వాల్యూ. అమెజాన్ ఒక చీమ కూడా వాల్యూ ఇస్తుంది. ఈ చీమ వాయిస్ ఓవర్ ఎవరంటే వీడు వాడు అది. అలాంటిది ఈ మెయిన్ క్యారెక్టర్ది దే డింట్ ఈవెన్ బాదర్. అంత బరంగా ఉండేది. కిరణ్మయ్యో ఏదో ఉండే పేరు ఆమెది. బట్ షీ వాజ్ ద మిర్రర్ ఆపోజిట్ టు దిస్ లేడీ. అండ్ ఆమె మీద ఒక పెద్ద ట్రిప్ ఉంది తర్వాత. కానీ పాజిటివ్స్ లో అయితే ఇది ఇంతవరకే నాకు. చాలా ఇది దేవుడికి ముద్దలు పెడతారు చూడు, స్టార్టింగ్ లో అన్నం పెడతాం కదా, ఇది దేవుడి కోసం అని చెప్పి, అంతే ఆ లెవెల్లోనే ఉండాలి. దేవుడి కోసం కూడా కాదు, దేవుడికి వాహనాలు ఉంటాయి, జస్ట్ ఒక మూషిక వాహనం. ఈ ఎలుకకి ఎంత మాత్రం తింటుంది ఎలుక, ఇంతే. ఇంకో పాజిటివ్ ఉంది నాకు బై ద వే. ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళు ఒక గద్దను వాడలేదు, ఓ బర్రను వాడలేదు, ఒక కుక్కను వాడలేదు, ఇవేం వాడకుండా డైరెక్ట్ పీకాక్ ని వాడింది. నెమలి ఊరికే వస్తుంది. ఏం చేస్తుంది నెమలి అంటే తెలియదు, జస్ట్ ఇట్లా వస్తుంది, డాన్స్ చేస్తుంది. సినిమా థియేటర్ లోపలికి వెళ్ళి మరి డాన్స్ చేస్తుంది. దట్ ఈస్ ఫ్రెష్ ఆఫ్ బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్. ఎగ్జాక్ట్లీ, ఫ్రెష్ ఆఫ్ బ్రెత్ ఎయిర్ కూడా ఏమనొచ్చు, బికాస్ డైవర్సిటీ, ఇట్స్ డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్ ఆఫ్ అనిమల్స్ మెయింటైన్ చేసిండ్రు చాలా అసలు. డెఫినెట్లీ పాజిటివ్ అది. చెప్పాల్సిందే. సో ఇక బోగస్ అంతే, ఇక నాకు ఓపిక అయిపోయింది. నీకు ముందర ప్రామిస్ చేసినట్టే నేను మాట్లాడా, ఇంకా జస్ట్ రియాక్ట్ అవుతా. నాకు ఏ రేంజ్ లో ఒళ్ళు మండుతుందంటే, నువ్వు ఇమాజిన్ చేసుకో, లవ్ స్టోరీ ఒక బెంచ్ మార్క్ ఉండే నాకు ఫర్ టెస్టింగ్ మై పేషెన్స్. ఈ చిత్రము దాన్ని మించిపోయింది.
యా నాకెందుకో లవ్ స్టోరీని ఇంకా ఇది టచ్ కూడా చేయలేదు అనిపిస్తుంది. ఓ చాలా టచ్ చేసింది, అక్కర్లేని చోట టచ్ చేసింది ఈ సినిమా. సో మీ లవ్ స్టోరీ స్టిల్ అన్టచ్. నేను ఇప్పుడు తీస్తా కదా, ఐ పీల్ ద ఆనియన్ లేయర్స్. రైట్, నువ్వు స్టార్ట్ చేయాలంటేనే అబ్రప్ట్ బిగినింగ్స్ విత్ అబ్రప్ట్ ఇంటెన్సిటీ. ఏడుకెళ్ళి వచ్చింది సడన్ గా ఈ స్టార్టింగ్ అంటే తెలియదు మనకి. నోబడీ నో. స్టార్టింగ్ సీన్ టెన్షన్ ఫుల్, కుప్పం టౌన్ సెంటర్ లో ఇట్లా సునీల్ ఇట్లా దీర్ఘంగా ఇట్లా కూర్చొని ఏదో ఆలోచిస్తుంటాడు. ఈమె వచ్చి ఈ మేడం వచ్చి పట్టుకెళ్తాది, 21st century గర్ల్ బాస్ వచ్చి పట్టుకెళ్ళి స్టేషన్ కి వెళ్ళి కూర్చోబెడతారు విత్ సిల్క్ షర్ట్స్. ఎవరిదో ఫ్యాంటసీ గానీ ఐ డోంట్ అండర్స్టాండ్. వాళ్ళు దట్ ఈస్ వాట్ వాస్ ద కన్ఫ్యూజన్. నేనేమనుకున్నా తెలుసా, యాజ్ యూజువల్ ఒక స్టోరీ చెప్తాడు, ఒకళ్ళు వింటారు. అబ్బా అది దట్ వాస్ గోయింగ్ టు బి నెక్స్ట్ పాయింట్. సో అది పక్కన పెట్టేస్తున్నా నేను. ఓకే, ఈ చెప్పేటోడు వినేటోడు కూర్చుంటారా? రైట్. నా ప్రాబ్లం ఏంటంటే ఎంత పాత చెప్తున్నావు, అది ఎంత ఏమన్నా చాలా పాతదా, జస్ట్ 1 year, 6 months, 20 years, 15 years ఏం చెప్తున్నావు? అది ఏ సంవత్సరంలో ఉన్నాడు కూడా తెలియదు మనకి. అది ఓకే సరే, నువ్వు ఇట్స్ ఏమంటారు క్రియేటివ్ ఫ్రీడమ్ అనుకుందాం. ఓకే, ఆమె అడుగుతుంది సుబ్రహ్మణ్యం ఎక్కడ నాకు చెప్పు అంటది. ఓకే, సుబ్రహ్మణ్యం గురించి చెప్పాలంటే ఫస్ట్ నీకు ఆ రాక్షసుల గురించి చెప్పాలి. జంప్. నేనన్నా ఇదేం న్యాయం రా, నా సుబ్రహ్మణ్యం ఎవరో చెప్పు అంటే అసలు దే డిడ్ంట్ బాదర్. అసలు చెప్తున్నా కదా, మొదటిసారి మనం చూస్తున్నాం ఈ క్యారెక్టర్స్ ని. సో ఇద్దరు కూర్చున్నాక సుబ్రహ్మణ్యం ఎక్కడ చెప్పు అంటే పలని ఇట్లా సిగరెట్ కాలుస్తాడు. కాల్చి ఒక ఫుల్ ఒక లాంగ్ డ్రాగ్ తీసుకొని టక్కన పడేస్తాడు సిగరెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేస్టెడ్. ఓకే, అంతా వేస్ట్. సో ధరలు ఎట్లా పెరుగుతున్నాయి మీకు తెలియదు. ఇప్పుడు మళ్ళీ బడ్జెట్ గురించి చెప్పాలి. ఇట్లా టక్కన పడేస్తాడా, పడేగానే అబ్రప్ట్ కట్ అయ్యి మళ్ళీ ఇన్స్పెక్టర్ పలిని ప్లీజ్ డోంట్ వేస్ట్ మై టైం అంటారు సడన్ గా. అంటే ఏమి సినిమా జస్ట్ స్టార్ట్ అయింది, కెన్ యూ హోల్డ్ ఆన్, కెన్ యూ కూల్ డౌన్. నేను లిటరల్లీ నేను అక్కడ ఉండుంటే ఆ ఇన్స్పెక్టర్ నెత్తి పైన పచ్చకడ కొట్టి చెప్తుండే ఆగచ్చు కదా, అదే ఆగుతలేదా, వచ్చి ఆగుతలేదు. లిటరల్లీ స్టార్ట్ అయింది సినిమా ఇప్పుడే. సో ఐ డోంట్ అండర్స్టాండ్. 20 seconds into the movie. అంటే మేబీ వాళ్ళు వీడు సునీల్ గత లాస్ట్ 3 days నుంచి ఏం మాట్లాడతలేడు, ఈమె ఫ్రస్ట్రేషన్ వస్తుంది అనేది ఎస్టాబ్లిష్ చేద్దామేమో అనుకున్నానంటే వాడు మంచిగా వెంటనే చెప్పేసిండు, చూడండి మేడం సుబ్రహ్మణ్యం గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆ రాక్షసుల గురించి తెలుసుకోవాలి, ఆ రాక్షసుల గురించి తెలుసుకోవాలంటే కుప్పం ఊరు గురించి తెలుసుకోవాలి, కుప్పం ఊరు గురించి తెలుసుకోవాలంటే అక్కడ మాట్లాడే భాష గురించి తెలుసుకోవాలి, ఆ భాష అర్థం కావాలంటే మీరు ఫస్ట్ 4th class తెలుగు చదవండి. అరే బాగానే చెప్తున్నాడు కదా, వైవర్ యూస్ ఇంపేషెంట్ అనుకున్నాను నేను నిజంగా. అండ్ ఆ ఇంటెన్సిటీ కూడా ఎంత అబ్రప్ట్ గా స్టార్ట్ అవుతుందంటే ఆ సీన్ల వల్ల. ఆల్రెడీ స్టార్ట్ కాగానే ఐ ఫెల్ట్ డిస్కనెక్టెడ్. నేను ఆల్రెడీ ఆలోచిస్తున్నా ఈ ఎపిసోడ్ మనం ఎందుకు చేస్తున్నాం అని. నాకు కూడా అదే అనిపించింది. నేను ఏదో ఎక్స్పెక్టేషన్లతో వచ్చిన ఇక్కడికి, బట్ దాని తర్వాత కూడా మళ్ళీ ఆ ఇంటెన్సిటీ అబ్రప్టే కాకుండా, స్టార్టింగ్ అబ్రప్టే కాకుండా, ఎడిటింగ్ అబ్రప్ట్ గా ఉండే. అండ్ నాట్ జస్ట్ దాట్, ఎండింగ్ కూడా అబ్రప్ట్ గానే ఉంది. అర్థం కాలే, సినిమా మొత్తం జస్ట్ అబ్రప్టే. మనకు రాసి చెప్పండి, ఇది ఏమైనా ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ షూటింగ్ లో ఏమైనా ఇష్యూస్ ఉండేనా? కావచ్చు, ఎందుకంటే నాకు అట్లా అనిపిస్తలేకుండే. ఆ ఎడిటింగ్ చూస్తే కూడా నాకు ఏం ఫీలింగ్ వస్తుంది తెలుసా, చాలా సీన్లు అసలు ఈదర్ షూటింగ్ అప్పుడే అది ప్రాపర్ ఫ్లోలో పడలేదు, లేదా ఎడిటింగ్ లో అబ్బో అసలు ఎంత కంపు ఉన్నాయంటే మన వల్ల కాదని చెప్పి అడ్డంగా నరికిండ్రు అనుకుంటా. నాకు ఒక్కటే ఎందుకు అడుగుతున్నా అంటే, మై 2 major problems, బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏముండే అంటే, ఒకటి రిపిటేటివ్ సీన్ స్ట్రక్చర్ ఉండే. ఇప్పుడు అయ్యా కొడుకులు మాట్లాడుకుంటున్నారు అంటే వాళ్ళు కూర్చొని మాట్లాడుకునే స్టైల్ కూడా రిపిటేటివ్ ఉండే. అంటే అయ్యా పక్కన కూర్చుంటాడు, కొడుకు పక్కన కూర్చుంటారు, ఇంతే, దేర్ ఇస్ నో చేంజ్. సేమ్ థింగ్ అటు కూడా రిపీట్ అవుతుండే. ఎవరి దగ్గర తిమ్మిరెడ్డి, తమ్మారెడ్డి, గిమ్మారెడ్డి, తమ్మ ఆ మొత్తం గ్యాంగ్ ఏదవుతుందో వాళ్ళ దగ్గర కూడా ఒకటే నడుస్తుంది, అరే చంపేయండి రా, అరే ఏం రా, అంతే. సునీల్ దగ్గర కూడా ఒకటే నడుస్తుంది. సునీల్ ఎప్పుడు అవాకాయ ఉన్నాడు ఇట్లా, ఆహా ఇది చేస్తావా నువ్వు, గనుతారు చేస్తావా, వాట్ ఎవర్. అండ్ దేవి ఇంకా సుబ్రహ్మణ్యంది కూడా ఆ కెమిస్ట్రీ, ఆ రాపో ఏదైతే ఉందో, రొమాన్స్ అయితే లేకుండే, రొమాన్స్ లేకుండే. ఐ థాట్ యు ఆర్ లుకింగ్ ఫర్ దట్. నో కెమిస్ట్రీ అంటున్నాను. అంటే వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ లో రిపిటేటివ్ ఉండే అంటున్నాను నేను.
అది ఎక్కడికైనా ఇవాల్వ్ అవుతుంది, లేకపోతే కాన్ఫ్లిక్ట్ వస్తుంది, లేకపోతే ఇట్లా డీవియేట్ అవుతుంది అన్నట్టు ఏం లేకుండే. Yeah. లాస్ట్ సీన్ లో కూడా నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండే, అయ్య పక్కన ఉంటాడు, కొడుకు పక్కన ఉంటాడు. ఇట్ వాస్ సో హారబుల్. Yeah. దట్ ఈస్ ద ఫస్ట్ బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఏంటంటే ద హోల్ ఫిలిం లుక్ లైక్ ఎ లూప్. Yeah. ఓకే, జస్ట్ ఇక్కడ నుంచి తీసి ఇక్కడ పెడదాం. ఇంట్లో కూర్చున్నారా, ఇప్పుడు బయట కూర్చోబెడదాం. బయట కూర్చున్నారా, చాయ్ బండి దగ్గర చాయ్ బండి శ్మశానంలో కూర్చోబెడదాం, అంతే. Yeah. ఆ లూప్ ఒక ప్రాబ్లం ఉండేనా. అనదర్ బిగ్ ప్రాబ్లం వాస్ ఐ డెంట్ అండర్స్టాండ్ ద విలన్. Yeah. ద వీకెస్ట్ సెట్ ఆఫ్ విలన్స్, విలన్ కూడా కాదు, ప్లూరల్. Yeah. వాళ్ళ మొత్తం ఖాందాన్ ఎంత వీక్ కనబడిందంటే వాళ్ళకి ఎందుకంత దేశకు ఎందుకు అట్లా ఏడిచింది పరిస్థితి ఈ సినిమాలో అంటే దానికి కారణాలు ఉన్నాయి. అది ఆబ్వియస్లీ ఉంటాయి. నా ఇరిటేషన్ అంతా అదే ఉండే, వీడు విలన్ ఏం బీక్తుండు. యా, అండ్ యథా విలన్ తథా హీరో. సో విలన్ ఏం బీక్తుండు అనగానే హీరో కూడా ఏం బీక్తలేడు. ఇంకా చెప్పేది లేదు, చేసేదే అంటాడు, అంతే. ఆర్సాల్ అంటాడు ఆ విషయం. ఇంకోటి అది సపోజ్ టు బి, అది ఏమంటారు, పంచ్ లైన్ అది. సెకండ్ ఏంటి, ఎదుగుతూ ఉండాలా అంటే చదువుతూ ఉండాలా అంటే ఒక్కసారి చూపిస్తారు వాడు బుక్ పట్టుకోవడం. వాడు పోనీ వాడిని క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసిండా, వీడు చదివేటోడు అన్నట్టు అంటే లేదు. సో ఈ రెండు విషయాల వల్ల నాకు ఫస్టే నాకు ఇంట్రెస్ట్ ఎగిరిపోయింది. అండ్ దీనికంటే ఒక P0 ఉన్నది ట్యాగ్ లైన్, అది నాకు ఒళ్ళు మండిపించింది. అది ద రివాల్వరా, ద రివోల్టా, ద రెనాల్టా, ఏంటది రివోల్ట్ ఏడా చేసిండ్రు వీళ్ళు. యా, ఎగ్జాక్ట్లీ. ఎక్కడ రివోల్ట్ చేసిండ్రు, ఎక్కడ అదే లేకుండే, రివోల్ట్ లేకుండే. దేర్ ఇస్ నో రెవల్యూషన్. యా, ఒక్కటి చేసి ఏదో పీక్ పోయాడు వాడికి అనిపించినట్టు, వాడికి తోచినప్పుడు, వాడికి మూడ్ వచ్చినప్పుడు. ఎవరు వీడు సుబ్రహ్మణ్యమే. వాడికి ఎప్పుడు కుదిరిందో, వాడికి ఎప్పుడు మూడ్ వచ్చిందో వాడు ఏదో చేసిపోయాడు అట్లా. కానీ రివోల్ట్ రెవల్యూషన్లు ఏం లేకుండా ఇక్కడ. సుబ్రహ్మణ్యం ఎప్పుడు వెళ్తాడు తెలుసా, ఎప్పుడైతే వాళ్ళ నాన్న అప్పు చేసి వస్తాడో అప్పుడు రివోల్ట్ అవుతాడు. అది నాన్న పైన కాదు, ఊరిపైన. ఎస్. సో వాళ్ళ నాన్న అట్లా వాడి ఎదుగుదల కోసం అట్లా అప్పులు చేస్తూనే ఉన్నాడు. యా, అది సిచ్యువేషన్. సో ఇప్పుడు మనం నెగటివ్స్ లో వచ్చేసినట్టే. నెగటివ్ అరే ఎప్పుడో వచ్చేసినాం, తేలుతున్నాం దాంట్లో. మరి నేనైతే బటర్ఫ్లై కొడుతున్నా. కానీ ఓవరాల్ గా చూస్తే నిజంగా ఆ సునీల్ ది ట్రాకింగ్ షాట్ ఏదైతే ఉందో అది ఒక కంప్లీట్లీ డిఫరెంట్ ఫిల్మ్ క్రూ వచ్చి తీసినట్టుంది. ఈ రెస్ట్ ఆఫ్ ద సినిమా మొత్తం ఇంకెవరో వచ్చి తీసినట్టుంది. అది ఓ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కి సబ్మిషన్ ఉండే ఆ సీన్, అదేదో బాగుంది కదా అని చెప్పి లాస్ట్ కి అతికిచ్చింది. యా, అసలు నిజంగా బ్యాక్ టు స్టార్టింగ్ లేడీ ఇన్స్పెక్టర్ గర్ల్ బాస్ అండ్ ద షీరో అండ్ సునీల్ సేన్ వన్స్ అగైన్ బ్రోడ్. టాలీవుడ్ TFI ట్రోప్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రోప్. ఎవడో ఎక్కడికో వెళ్ళి ఎవరితోనో కూర్చొని కథ మొదలెట్టకపోతే సినిమా ఎలా స్టార్ట్ అవుతుంది, సినిమా మనం ఎలా చెప్పగలుగుతాం అంటే నాకు అర్థం కాదు ఏం జరుగుతుంది ఇక్కడ. మీకు తెలుసా ఇండస్ట్రీ ఇది కాకుండా కూడా కథలు చెప్పొచ్చు అని. అంటే అదొకటి. ఇది అన్ని స్టోరీలు డిస్నీ ఫెయిరీ టేల్స్ ఉంటాయి చూడు, అట్లా స్టార్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. లాంగ్ ఎగో వన్స్ దేర్ లివ్డ్ ఎ కింగ్. అదే బ్రో, నాకేమనిపిస్తుంది అంటే థై గ్యాప్ కాన్స్పిరసీ థియరీ ఈ రైటర్లకు కూడా ఏదో క్యాన్వా లాంటిది ఒకటి ఏడ్చినట్టుంది. డెఫినెట్ గా అస్సలు ఇందాక నువ్వు చెప్తుండే కదా, హీరో అయ్యా దగ్గర లూపులు ఉన్నాయి, విలన్ దగ్గర లూపులు ఉన్నాయి, ఇది ఇంకో లూపు. అసలు డిజైనర్లు పోస్టర్లు దీనికి గ్రాఫిక్ డిజైన్ చేయడానికి క్యాన్వా ఎట్లయితే వాడుతున్నారో నాకు తెలిసి ఈ రైటర్లు కూడా ఏదో క్యాన్వా వర్జన్ ఉంది, సింపుల్ గా టెంప్లెట్ లో ఇచ్చి పడేస్తున్నారు. అట్లా వాళ్ళు 3 లైన్లు చెప్తారు అంతే. వన్ రివోల్ట్ బాయ్, యా, విలన్, గన్స్, యా, టెల్ మీ స్టోరీ, దట్స్ ఇట్. చాట్ జీపీటీ, దట్స్ ఇట్. ఇప్పుడు ఎట్లా ఉంటది అంటే రోల్ ప్లే చేయనికి బ్రో. ఇప్పుడు మనం ఇద్దరం ఇండస్ట్రీలో స్ట్రగ్లింగ్ రైటర్స్ అను. నేను ప్రొడ్యూసర్, నువ్వు చెప్పు. నేను స్ట్రగ్లింగ్ రైటర్స్. మనం ప్రొడ్యూసరా నువ్వు? నేను ప్రొడ్యూసర్, నువ్వు రైటర్. ఓకే. సార్ అద్దరిపైన స్టోరీ వచ్చింది సార్, అసలు అల్టిమేట్ యూనిక్, ఎప్పుడు లేనిది. చెప్పు. హీరో వచ్చి ప్లంబర్ ఉంటాడు సార్, హీరో బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు ఆబ్వియస్లీ. అంటే ఓపెనింగ్ లోనే హీరో ఎంట్రీ షాట్ చూపిస్తున్నారా? లేదు, అట్లా చేస్తే చీప్ అయిపోతాడు కదా. సో బెస్ట్ ఫ్రెండ్ వచ్చి ఎలివేషన్ ఇవ్వాలి. సో బెస్ట్ ఫ్రెండ్ వచ్చి ఇంకెవరితోనో కూర్చుంటారు, అది ఇంకా సాఫ్ట్వేర్ అవుట్పుట్ ఇస్తుంది ఎవరు అనేది. కొంచెము నేను మీ స్టోరీని ఎక్కువగా డిస్టర్బ్ చేయదలుచుకోలేదు, కానీ నా సజెషన్ ఏంటంటే ఒక చాయ్ కొట్టు దగ్గర అయితే హిల్ స్టేషన్ లో ఓ కొండ చివర రైట్ ఈ బెస్ట్ ఫ్రెండ్ హీరో గురించి చెప్తే బాగుంటుంది అనుకుంటా. అంటే నా సజెషన్ ఇది. తప్పకుండా బ్రిలియంట్ సజెషన్ సార్. అసలు రైటర్ గా మీరెందుకు లేరు, ప్రొడ్యూసర్ గా నేనెందుకు లేను అని. మీ పైసలే నాకెందుకు లేరు, నా దరిద్రం నీకెందుకు లేదు.
ఇది ఎట్లా వెళ్ళిపోతుంది అక్కడ. చెప్పు చెప్పు చెప్పు. అప్పుడు ఇతను వచ్చి హీరో గురించి కథ చెప్పడం మొదలెడతాడు సార్. అక్కడితో సినిమా స్టార్ట్. మీకు ఈ స్క్రిప్ట్ నచ్చకపోతే మీ ఇంకో స్క్రిప్ట్ చెప్తా. బ్రహ్మాండం అసలు కంప్లీట్లీ యూనిక్. అంటే మనకు ఆప్షన్స్ ఉంటే మంచిదే కదా. కదా అంతే కదా. సో హీరో వచ్చి ఎయిర్ ఫోర్స్ పైలట్ సార్. హీరో బెస్ట్ ఫ్రెండ్ వచ్చి ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్. చాలా బాగుంది కాంబినేషన్ అసలు. అసలు ఇలాంటి కాంబినేషన్ ఇండస్ట్రీలో లేదు. సినిమా స్టార్ట్ అవ్వగానే ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఎవడో గుండాన్ని పట్టుకుంటాడు ఒక సిగ్నల్ దగ్గర, గచ్చిబౌలి సిగ్నల్ దగ్గర. పట్టుకొని చాయ్ తాగుదాంరా, చాలా రోజులు నేను పట్టుకొని. ప్లీజ్ ఇంకా నేను స్టార్ట్ చేయలేదు కానీ ప్లీజ్. ఎంతైనా మీరు ప్రొడ్యూసర్ కదా. గుండా అంటే ఆడియన్స్ కనెక్ట్ కాలేరు. సో గుండాన్ని తీసేసి ఒక అమ్మాయి హెల్మెట్ లేకుండా, హెడ్ లైట్ లేకుండా ఓకే వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఈ ట్రాఫిక్ పోలీస్ పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత స్టోరీ అలానే కానివ్వండి, మళ్ళీ హిల్ స్టేషన్ లో ఎందుకు ఆలోచించలేదు, చాయ్ బండి దగ్గర వీళ్ళిద్దరు ముచ్చట్లు పెడుతున్నారు. అంటే నేను కంపల్సరీ కాదండి, జస్ట్ నా సజెషన్ అంతే. రైట్ రైట్. ఈ రెండు స్టోరీస్ కూడా యూనిక్ సార్, చాలా యూనిక్. జస్ట్ ఒకటే కామన్ పాయింట్ ఏముంటుందంటే ఒక కుర్చీ ఉంటది, ఒక బల్ల పెడితే బాగుంటుంది. అంటే మీరు అర్థం కాలేజ్ స్టూడెంట్స్ బల్ల కుర్చీ కూర్చోనికి ఏదో ఉంటుంది. ఫుట్పాత్ ఇట్ వర్క్స్. ట్రాఫిక్ పోలీస్ అంటే ఫుట్పాత్ కంటిన్యూటీ ఉంటుంది. ఇట్ వర్క్స్. బేసిక్ గా కూర్చోనికి ఏదో ఉండాలి సార్. అందులో కూడా ఆఫ్ కోర్స్ మీరు చెప్పినట్టే మనం యూనిక్ గా చేయొచ్చు. ప్రతిసారి కుర్చీ అంటే తప్పకుండా. అంటే మీరు క్రియేటివిటీ గురించి అయితే నాకు ఏం డౌట్స్ లేవండి. ఎందుకంటే మీరు చెప్పే కథకి, మొదటి కథకి రెండో కథకి నాకు ఎక్కడ కూడా ఒక కనెక్షన్ కనపడట్లేదు అస్సలు. నేను 100 కథల పైన విన్నాను, 1000 కథలు విన్నాను, కానీ 2 కథలకి ఒక్కటే కామన్ పాయింట్ నాకు కనబడుతుంది. ఒకవేళ అంటే అది కూడా బాగా చూసి గమనిస్తేనే కనబడుతుంది. అంటే గచ్చిబౌలి రోడ్ కరెక్ట్. ఇది తప్పితే ఇంకేం లేవు. మీరు చెప్తుంటేనే నాకు ఐడియా వస్తుంది సార్. యాక్చువల్గా మొదటి సినిమాలో ఆ ప్లంబర్ దోస్త్ దగ్గర కుర్చీ ఉంటుంది. రెండవ సినిమాలో ట్రాఫిక్ పోలీస్ పట్టుకున్న అమ్మాయి ఎక్కడ తీసుకెళ్తాడు అంటే బల్ల దగ్గర తీసుకెళ్తాడు. కానీ దీంతో వాళ్ళ ఆర్థిక స్థాయిని మనం క్యాప్చర్ చేస్తాం. అవును, సినిమాటిక్ గా చెప్తున్నాం ఆడియన్స్ కి. ఎక్కడో అక్కడ జీని ఆనించి కథ అయితే మొదలెట్టాలి, లేకపోతే మన స్టోరీ స్టార్ట్ కాదు సార్. మూడో స్క్రిప్ట్ కూడా ఉంది సార్. లైబీరియన్ టనల్స్ లో ఒక పులి ఉంటుంది సార్. ఓకే. ఆ పులిని చిన్నప్పటికెళ్ళి పెంచినోడు ఒక తెలుగోడే ప్లేన్ యాక్సిడెంట్ లో అడవిల్లో పడి చిన్నప్పటి నుంచి ఆ పులిని పెంచుతాడు. ఆ టనల్లో ఆ పులి దగ్గరికి ఒక పిల్లి వస్తుంది సార్. ఒక రాయి ఉంటుంది పక్కన కూర్చుంటది. హీరో గురించి కథ మొదలెడుతుంది. ఈసారి రాయి ఉంది, బ్రహ్మాండం. ఎందుకంటే టనల్స్ లో మనం కుర్చీలు బల్లలు అట్లా చూపిస్తే ఆడియన్స్ బయటకు వచ్చేస్తారు. ఇట్లా ఇది మొదలు పెడదామండి. ఇది ఫస్ట్. ఎందుకంటే ఒక మూగ ప్రాణి కూడా హీరోయిజం ఎంత దృఢంగా ఉందంటే, భాష నేర్చుకొని దేశం కాని దేశంలో బొక్క కాని బొక్కలో దూరి ఒక రాయికి చెప్తున్న మనసు కరిగే స్టోరీ అండి. లైబీరియన్ బొక్క సార్. లైబీరియన్ అంటే మనం ఇక్కడ కదా తీసేది, అంటే ఇక మన అదే ఫైనాన్సెస్ అలా మేనేజ్ చేసి, కానీ కథ మాత్రం బ్రహ్మాండం అండి. థ్యాంక్ యూ. సో ఇదే బ్రోట్ ఇలా లూప్ లో అంతే రిపీట్ పెట్టుకోవచ్చు మనం. ఉన్నది ఒక క్యాన్వా, దంచండ్రా. మారుతుంది ఏంటి అంటే వీడి ఎక్కడ కూర్చుంటారు, చాయ్ తాగుతారా, కాఫీ తాగుతారా, అంతే. లంచ్ ముందర డిస్కషన్, తర్వాత డిస్కషన్, ఇంకా కొంచెం వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి, వాళ్ళ ఇండస్ట్రీ ఏంటి, అది మాత్రం తప్పితే రావడం, కూర్చోవడం, కథ చెప్పడం. లెట్స్ స్టార్ట్ టాకింగ్. టిండర్ డేట్ లాగా. నీకు తెలుసు నేను ఎందుకు వచ్చాను, నాకు తెలుసు నువ్వు ఎందుకు వచ్చావో, ఎందుకు టైం వేస్ట్, నేను చెప్పాను. సో ఇండస్ట్రీలో మీకు ఇండస్ట్రీ ప్రకారంగా వి ఆర్ నాట్ స్పూన్ ఫీడింగ్. నో, నాట్ ఎట్ ఆల్. ఆడియన్స్ ఎంత ఇంటెలిజెంట్ అంటే, అసలు మూవీ స్టార్టింగ్ లో 2 క్యారెక్టర్లు ఉన్నారు స్క్రీన్ లో అంటే ఇట్స్ స్టోరీ టైం. దట్స్ ఇట్. అసలు స్టోరీ ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే లిటరల్ గా స్టార్ట్ చేయాలి ఒక స్టోరీని. అది నిజంగా ఇండస్ట్రీ రైటర్స్ మీ దగ్గర ఒక క్యాన్వా లాంటిది ఉంటే మాకు కూడా ఇవ్వచ్చు కదా. మీరే ఎందుకు అట్లా సెల్ఫిష్? ఎప్పుడు సెల్ఫిష్ ఉండదు. అందరు ఎదుగుదల గురించి ఆలోచించాలి. అంతే.
డిజైన్ లోనే కాదు స్టోరీ టెల్లింగ్ లో కూడా ఒక ఇది ఉంది. ఎప్పుడు బ్రేక్ అవుతుంది అంటావు బోగస్? దిస్ ఇస్ సచ్ ఏ హారబుల్ ట్రోప్. ఇట్ ఈస్ జస్ట్ యూస్లెస్ అంటే నేను ఇది ఎప్పటికీ బ్రేక్ అవుతుంది అంటే నాకు తెలిసి మనము యాజ్ అన్ ఆడియన్స్ ఎప్పుడైతే దీని మీద మళ్ళీ ట్రోల్ ఇట్లానే చేస్తాం అనుకో అప్పుడు కానీ ఇది అవ్వదు అనిపిస్తుంది నాకు. ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు అంటే ఈ ట్రోలింగ్ అనేది మెయిన్ స్ట్రీమ్ అవ్వాలి. కాదు, ఈ ట్రోప్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. అంటే ఏం చెప్పలేం. లైక్ హాఫ్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ వాళ్ళు ఒక ఫ్లాష్ బ్యాక్ ఇది తీసుకెళ్ళి లెవరేజ్ చేస్తారు, లేకపోతే ఏదో ఈవెంట్ లెవరేజ్ చేస్తారు. మిడిల్ ఆఫ్ ద మూవీలో ఫ్లాష్ బ్యాక్ వెళ్తే ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లం. నేను అదే అనుకోతుండే. జస్ట్ ఇది వాడంట్రా అనేది కాదు ప్రాబ్లం, ఎలా వాడారు అనేది ప్రాబ్లం. సినిమా స్టార్ట్ అవుతూనే నువ్వు ఎవరినో ఇద్దరిని కూర్చోబెట్టి ఫ్లాష్ బ్యాక్ చెప్తా అంటే ఏంది అది? లిటరల్లీ ఏదో మధ్యలో చెప్తున్నావు అంటే అది వేరే విషయం కాదు. సో ఐ డోంట్ అండర్స్టాండ్ నిజంగా ఇది ఎప్పుడు పోతుంది. నాకైతే దాంతో ప్రాబ్లం ఉంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నువ్వు స్టార్టింగ్ లోనే ఈ ఫార్మాట్ లో కనుక రివీల్ చేయబోతున్నావు స్టోరీని అంటే యువర్ స్టోరీ హ్యాస్ టు బి లైక్ ఫినామినల్లీ స్ట్రాంగ్. ఆర్ సారీ, యువర్ క్యారెక్టర్స్ అందరు వీక్ ఉన్నారు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రేర్ మూవీస్ వేర్ ప్రతి ఒక్క క్యారెక్టర్ వీక్ ఉన్నాడు వితౌట్ ఎక్సెప్షన్. కొడుకు వీకు, తమ్మారెడ్డి వీకు, వాడు తమ్ముడు వీకు, కౌన్సిలర్ ఉంటాడు ఒకడు, ఓ గాడ్ ఫాదర్ మన కాన్సిలరీ టైప్ ఒకడు ఉంటాడు. వాడేందో రోల్ నాకు తెలియదు. వాడు ఏం ఉద్ధరించి లైక్ పెద్ద దిమాగ్ పెట్టి వాడి స్ట్రాటజీలు ఇచ్చిండు తెలియదు. వీళ్ళు ఎట్లా వినేటట్టు లేరు ఈ ముగ్గురు. హీరో రోల్ వీకు. ఐ ఫెల్ట్ సునీల్ వాజ్ వేస్టెడ్. అది ఇంకో ట్రోప్ కదా, హీరోనే కాంపిటెంట్, హీరోనే అన్ని చేయగలుగుతాడు, వీడు స్టన్ అవుతూ ఉంటాడు. పక్కన ఉన్న బెస్ట్ ఫ్రెండ్ ఎందుకున్నాడంటే స్టన్ అవడానికే ఉన్నాడు బేసిక్. అండ్ ఇంకోటి హీరోయిన్ ఎందుకుంటుంది, స్టన్ అవ్వదు. అది నాకు తెలుసు. నేను లవ్ చేస్తున్నా ఎందుకు, ఇవన్నీ నాకు తెలుసు ముందర. ఎగ్జాక్ట్లీ. నేను నీ మొత్తం చరిత్ర కాదు చదివినా, నాకు ఫుల్ క్లారిటీ ఉంది. ఐఎమ్ నాట్ స్టన్. ఎగ్జాక్ట్లీ. వీడు బెస్ట్ ఫ్రెండ్ ఏమో పక్కన ఐఎమ్ స్టన్. మళ్ళీ బెస్ట్ ఫ్రెండ్ వచ్చి కానిస్టేబుల్, ఎక్స్ పోలీస్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఏదో. ఈ పోరి వచ్చి టీచర్, స్కూల్ టీచర్. వీడు ల్యాబ్ ఇన్ఛార్జ్ ఉండే, ల్యాబ్ అసిస్టెంట్. నాకు ఆనెస్ట్ గా ఆ సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ చేసిన ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో నాకు వేస్ట్ అనిపించింది. ఐ మీన్ అందరూ వేస్ట్ అయ్యారు ఒక డెప్త్. అంతా వేస్ట్. నేను అదే అంటున్నా. వర్స్ట్ కమ్స్ వర్స్ట్, నువ్వు హీరోనైనా చూపియాలన్నా, మెయిన్ క్యారెక్టర్ అయినా కొంచెం ఎఫర్ట్ పెట్టాలన్నా, లేకపోతే వాడికి స్పెషల్ వాడు వచ్చినప్పుడు గాలి లేస్తుంది, దుమ్ము లేస్తుంది, ఆకులు పడిపోతే పీకాక్లు పిచ్చి పిచ్చిగా అరుస్తాయి, అవన్నీ ఏదో ఉండాలా. ఏం లేదు. అసలు సారాంశంలో చెప్పినావు చూడు, ఊరంతా కొట్టుకుంటూ ఉంటే వీడు చూడు అంటారు. వీడు వేరే దునియాలో ఉన్నాడు వీడు. అసలు ఆల్మోస్ట్ నాకు ఒక డార్క్ కామెడీ లాగా అనిపించింది తెలుసా, నాకు నవ్వొస్తుండే. నాకు లిటరలీ చెప్తున్నా నేను, హ్యాండ్ టు హార్ట్ ట్రూ స్టోరీ. ఒక సీన్ ఉంటది స్టార్టింగ్ లోనే, సునీల్ చాయ్ తాగడానికి వెళ్తూ ఉంటాడు, ఇట్లా చుట్టుపక్కల గుద్దుతుంటారు, లైక్ గుండాలు ఇట్లా కొడుతుంటారు ఎవరినో ర్యాండమ్ గా. లైక్ నాకు ఆ ఐడియా అయిందో తెలియదు, టు వెదర్ టు ఎస్టాబ్లిష్ దట్ ఇట్ ఈస్ నార్మలైజ్డ్ ఆ ఊర్లో ఇట్లా తనులు తినడం ప్రతి ఒక్క రోజు అని తెలియదు. కానీ నాకేం గుర్తొచ్చింది సార్, మాంటీ పైథాన్ ఆ విచ్ స్కెచ్ ఉంటుంది, నాకు లిటరలీ అదే గుర్తొచ్చింది. వాడు రోడ్డు మధ్యలో నడుస్తూ ఉంటాడు, చుట్టుపక్కల అందరూ అమ్మాయిల్ని వీళ్ళందరినీ కొడుతూ ఉంటారు. ఇట్ వాస్ సో అబ్నాక్షియస్. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ ఐ మెంట్. ఆ డార్క్ కామెడీ లాగా అనిపించింది నాకు లిటరలీ. ఎందుకంటే వీడు కామ్ గా నడుస్తున్నాడు, చుట్టుపక్కల ఏమో అరాచకాలు అవుతున్నాయి. కానిస్టేబుల్ వాడు. ఇంకో జోక్ ఏంటంటే, వీడు లోపల నుంచి వస్తాడు ఫోన్ మాట్లాడి, మన సుబ్రహ్మణ్యం వచ్చి ఏమవుతుంది బయట అంటే, ఆ చాయ్ కొట్టు ఓనర్ ఉంటాడు కదా, వాడు చెప్పబోతూ ఉంటాడు ఏమవుతుందో, వీడు ఆపుతాడు. ఇవన్నీ మామూలే, ఏం మామూలే, వాడికి తెలియదురా. మాకు కూడా తెలియదు, మేము చూస్తున్నాం సినిమా ఇక్కడ, ఎవరు తెలియదు. నీకు బాగా స్టోరీలు చెప్పే అలవాటు ఉంది కదా, మాకైనా చెప్పు ఏది మామూలు అని. నిజంగా ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే, ఇది ఒక మురుగన్ బేస్డ్ సినిమా, గాడ్ ఆఫ్ వార్ అని చెప్పుకున్నారు సినిమాలో. ఏంది ఈ సినిమాలో గాడ్ ఆఫ్ వార్ ఏంది? ఈ డైలాగే, మన సుబ్రహ్మణ్యం డైలాగే. ఎవరితో పెట్టుకుంటున్నారా అసలు, నాకు పేరు తెలుసు కదా, గాడ్ ఆఫ్ వార్ అంటాడు సుబ్రహ్మణ్యం, మురుగన్, కార్తికేయ. సో ఆ థీమ్ ఉంది ఈ సినిమాలో. సో గాడ్ ఆఫ్ వార్ అన్న థీమ్ సినిమాలో ఇన్ని వైలెంట్ ఫైట్స్ పెట్టినప్పుడు, ఆ ఫైట్స్ ఎట్లున్నాయంటే, ఆర్ దే వైలెంట్? వీడొచ్చి ఒకడిని ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ కత్తితో ఇట్లా మెడ ఇట్లా స్లైస్ చేసిండు అనుకో, అది ఎట్లుంది తెలుసా, నువ్వు ఒక పర్మనెంట్ మార్కర్ తీసుకొని ఎవరిదో మెడ మీద ఇట్లా గీసినట్టు ఉండదు. వన్ ఆఫ్ ద వర్స్ట్ కొరియోగ్రాఫ్ ఫైట్స్ చూసిన. ఎగ్జాక్ట్లీ, అదే అంటున్నా. నంబర్ 1. నంబర్ 2, స్కూల్ బెంచ్లలో కూర్చొని లేవకుండా కొట్లాడుకుంటారు చూడు అబ్బాయిలు, లాస్ట్ బెంచ్ లో కూర్చొని వెనకాల ముందరనే కొడతారు, ముందర వెనకాల తంతాడు, అవన్నీ చేస్తారు చూడు. దోస్ ఆర్ మోర్ వైలెంట్.
ప్రాబ్లం ఏమైందంటే ఇట్ వాస్ సపోజ్ టు బి సూపర్ వయలెంట్, ఎందుకంటే సుబ్రహ్మణ్యం, గాడ్ ఆఫ్ వార్ ఇది ఉండే థీమ్ బ్యాక్ డ్రాప్ ఈ సినిమాది. అందుకనే ఈ హీరో కూడా అంత అనబాషెడ్లీ అనపాలజెటిక్లీ వయలెంట్ ఉంటాడు, రాకెట్ లాంచర్లు తీస్తాడు. దట్ వాస్ ది ఐడియా బేసిక్ గా. కానీ జ్యోతిలక్ష్మి ఆమెను బద్నాం చేసిండు. కానీ నువ్వు ఎవరిదైనా మెడక ఇట్లా కట్ చేస్తున్నావు అంటే అదొక పర్మనెంట్ మార్కర్ తో గీసినట్టు ఉండకూడదు. నువ్వు ఎవరినైనా కత్తితో పొడుస్తున్నావు అంటే అది దీపావళి అప్పుడు ఇసుకలో రాకెట్ ఇట్లా పచ్చకన్ను ఇట్లా పొడుస్తాం చూడు, అట్లా పొడిచినట్టుంది. అది కత్తితో పొడిచినట్టు సౌండ్, నో ఎఫర్ట్, బాడీలో కూడా లేదు. ఆ మొత్తం ఆ పుల్ బ్యాక్ అండ్ మొత్తం ఇట్లా కొట్టడము అస్సలు ఎక్కడ లేదు తెలుసా. క్యాజువల్, జస్ట్ చాలా క్యాజువల్ ఉండే. చెర్రీ కావాలా తీసుకో చెర్రీ. యా, సో ఒక వైలెంట్ మూవీలో ఫైట్ కొరియోగ్రఫీ ఇంత దెబ్బతినడం అనేది ఇట్స్ అగైన్ అన్ఫార్చునేట్. ఇట్స్ ఏ డిజాస్టర్ అంటారు. యా, ఎందుకంటే ఉన్నదే అదొక్కటి, నీకు దాని మీద అంత ఫోకస్ పెట్టినావు నువ్వు. యా, ఎన్ని ఫైట్లు ఉండే, అవును, అన్ని ఫైట్లు అదే ప్రాబ్లం. అవును, యూ హ్యాడ్ అ గుడ్ ఆర్టిస్ట్ హూ కెన్ జస్టిఫై. యా, ఈస్ నోన్ ఫర్ దట్ ఎగ్జాస్టివ్ ఏమంటారు ఫైట్ సీక్ కొరియోగ్రఫీస్ అంటే. ఫిజికాలిటీ ఉంది. సో యూ కుడ్ హావ్ మేడ్ ఇట్ బిలీవబుల్. యా, అదొక ప్రాబ్లమా ఫైట్ కొరియోగ్రఫీ, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద కోర్ థింగ్స్ ఈ సినిమా డెలివరబుల్స్ లో. ఇంకోటి ఏంటంటే ఎడిటింగ్ ఇస్ ద బేసిక్ థింగ్. నేను ముందు చెప్పినట్టే అబ్రప్ట్, నెక్స్ట్ వెళ్ళిపో, ఫ్లో లేకుండా ఉండే. అండ్ అది ఎడిటర్ చేతులు కట్టేసినట్టు అయిందా బికాస్ ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ విచ్ ఇస్ పీపీ వల్ల ఈడీ దెబ్బ తినిందా, ఈడీ వల్ల పీపీ దెబ్బ తినిందా, ఐఎమ్ నాట్ షూర్. ఐఎమ్ షూర్ వైఎస్పీ వల్ల ఏదో అయి ఉంటుంది. అండ్ అది ఒక డబుల్ మీనింగ్ ఉందా అంటే ఎస్ అఫ్ కోర్స్ ఉంది. ఎందుకంటే ఎంత చిరాగేస్తుండే అంటే సినిమా చూస్తుంటే, సో అనాయింగ్. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడ ఉండేనో అసలు దానికి తేలింది ఏంటంటే ఇట్లా ఉంది. నేను ఒకసారి చూసిన తర్వాత ఒక 10 minutes బ్రేక్ తీసుకొని దీన్ని నేను మళ్ళీ చూడాలా అనుకున్నాను సార్. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ డ్రెడ్ఫుల్ ఇది ఉండే నాకు, దీన్ని ఇప్పుడు మళ్ళీ చూడాలి అని. సో ఆ ఆల్మోస్ట్ కొమీడిక్ సీన్ అయిపోయింది చూడు. ఈ సుబ్రహ్మణ్యం గాడు గాల్లో తేలుతున్నాడు, ఊరంతా సస్తుంది, అది కూడా ఎడిట్ లోనే బయటపడింది. ఎడిట్ వల్లనే అది ఉంది అట్లా. ఎందుకు అట్లా దరిద్రంగా. అండ్ ఆల్సో ఐ డిడ్ంట్ లైక్ ద టెంపో లేకుండే, ఫ్లో లేకుండే, జస్ట్ అబ్రప్ట్ కటింగ్. పాయింట్ ఏంటంటే ఫైట్ లో కూడా టెంపో లేకుండే. అదేదో ఇట్లా ఒక నార్మల్ డ్రామాటిక్ సీన్ అవుతుంది చూడు సీరియల్, అది ఎట్లా అవుతుందో అది ఆ ఫైట్ సీన్ కూడా అట్లనే ఉండే. వాళ్ళు ఆ సో కాల్డ్ కన్ఫ్రంటేషన్ ఉంటుంది చూడు, వీడు అదే ఎప్పుడైతే ఆ జ్యోతిలక్ష్మి తీసుకొస్తాడో, ఇట్ వాస్ సచ్ ఎ బ్లాండ్ సీన్. ఎందుకు తెలుసా, స్లో మోషన్. అది జస్ట్ నువ్వు స్లో మోషన్ లేకుండా వీడు టక్ 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 అని వెళ్ళి తీసి ధన్ అని ఒక షూట్ చేసి ఉంటే ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉండేది ఆడియన్స్ కి. నాకు అర్థం కాదు బ్రో, ఇది ఎంతైతే మనం ఆ క్యాన్వా ఫర్ రైటర్స్ గురించి మాట్లాడుకున్నాము, ఇది కూడా అంతే రుద్దాలి. ఎందుకు ఇంత స్లో మోషన్ తో చంపేస్తున్నారు నాకు అర్థం కాదు. నాకు ఒక డౌట్ ఏమొస్తుంది అంటే డైరెక్టర్లు కూర్చోరేమో ఎడిటర్ తో, ఎందుకంటే ఇది కూడా ఒక క్యాన్వా ఫర్ ఎడిటర్స్ లాగా అయిపోయింది TFI లో. ఆ స్లో మోషన్ వల్ల ఎంత ఇంపాక్ట్ తుస్ అవుతుందో అది వీళ్ళకి తెలుస్తుందా, వీళ్ళ చెవుల దాకా పోతుందా? వీళ్ళకి ఈజీ అయిపోతుంది కదా, ఒక టెంప్లెట్ పడేయాలి, దీన్ని మనం బాగా గంభీరంగా చూపించాలి, ఇక్కడ ఎలివేషన్ ఉండాలి అంటే వాళ్ళు స్లో మోషన్ పెట్టేస్తారు. యా, ఇంకోటి ఏంటంటే స్లో మోషన్ తో నీకు VFX లో అడ్వాంటేజెస్ వస్తాయి. అవును, బట్ స్టోరీ టెల్లింగ్ కి ఆడియన్స్ కి వచ్చే ఇంపాక్ట్ కి మొత్తం తుస్సది. ఇట్ మేక్స్ నో సెన్స్, మొత్తం తుస్సది. అండ్ ఇంకో జోక్ ఏం తెలుసా, ఎప్పుడైతే సుబ్రహ్మణ్యం ఇంట్రడ్యూస్ అవుతాడో అప్పుడు స్లో మోషన్ లేదు. The last screen of the movie, that is the intro scene of the hero. అది నాకు ఆ పాయింట్ లో అనిపించింది, నీకు ఈధర్ పిచ్చి ధైర్యం ఉంది, గుట్టి ధైర్యం ఉన్నది, లేకపోతే యూ హ్యావ్ నో ఐడియా వాట్ యు ఆర్ డూయింగ్. లేకపోతే ప్రొడ్యూసర్ అడిగాడు ఇందులో యూనిక్ ఏముంది అంటే. సో మీరు సినిమా ఉల్టా తిరిగి చూడండి, ఇంటర్వెల్ షాట్ లో డైరెక్టర్ కార్డ్ వస్తుంది సార్. అవును సార్, మైండ్ బ్లాక్. అసలు ఎవడైనా ఇంటర్వెల్ అని ఎక్స్పెక్ట్ చేస్తాడు కానీ నా పేరు ఎక్స్పెక్ట్ చేస్తాడా? మీరు చేసినా లేదు, నేనే ఎక్స్పెక్ట్ అది సార్ యూనిక్నెస్ అది అసలు. సో అట్లనే ఫైనల్ షాట్ లో హీరో ఇంట్రో అవుతుంది. అప్పటి వరకు తెలియదు ఎవరికి అసలు ఎవరు ఏంటి, అది సస్పెన్స్. ఓ గాడ్, అసలు వేర్ ఇస్ ఇస్ గోయింగ్. నిజంగా ఇట్లాంటి సినిమాలు చూస్తే అర్థమే కాదు ఈ స్లో మోషన్ ఏంటో అని. ఒక జబ్బు అది లిటరల్లీ వర్స్ దెన్ కోవిడ్. నాకైతే పర్సనలీ ఐఎమ్ షూర్ లాడ్ ఆఫ్ దానికి ఏదో ఒక రాషనల్ ఉంటది. ఎక్సర్సైజ్ చేయాలి ఇండస్ట్రీకి. నేనేదో అంజనేయాలంటున్నా, నిజంగా ముగ్గేయాలి నిజంగా. విరూపక్ష విరూపక్ష విన్నారా మీరు? నాకు ఐ ఆల్మోస్ట్ ఐఎమ్ వెరీ టెంప్టెడ్ టు టాక్ టు ద ఆడియన్స్. దీని ఇంకో ఓపెన్ బాత్రూమ్ చేసేద్దాం అనిపిస్తుంది. బికాస్ దిస్ నో పాయింట్ టాకింగ్ అబౌట్ దిస్ మూవీ. ఎంత ఘోరమైన మూవీ అంటే ఇది. అండ్ ద సాడ్ పార్ట్ ఏంటంటే దీస్ ఆర్టిస్ట్ విల్ టేక్ ద హిట్ అండ్ ప్రొడ్యూసర్ విల్ టేక్ ద హిట్. ప్రొడ్యూసర్ సరే, ప్రొడ్యూసర్ విల్ టేక్ ఇది, అది పక్కన పెట్టి ప్రొడ్యూసర్ షుడ్ బి స్మార్ట్ ఎనఫ్ డ్యూరింగ్ ద నరేషన్. ప్రొడ్యూసర్స్ ఆల్సో ప్లే అ పార్ట్.
యా వాళ్ళు దూరి జర కొంచెం course, VFX పులి. ఆర్టిస్టులు ఏం చేయగలుగుతారు చెప్పు. ఆన్ పేపర్ కథ ఏదైతే ఉందో అదే చేయాల్సి వస్తుంది. యా సో ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ ద ఆర్టిస్ట్. ఫర్ సమ్ రీజన్ పోలీస్ వాళ్ళు ఎక్కడ కనబడరు. ఎప్పుడు దాకా అంటే అది కూడా బై మిస్టేక్ అవుతున్నట్టు చూపిస్తారు సీన్. కానీ ఏదో ర్యాండమ్ 2 గుండాలు వచ్చి ఒక జీప్, పోలీస్ జీప్ పక్కగా ఆపుకొని ర్యాండమ్ 2 కానిస్టేబుల్ చాయ్ తాగుతున్నారో చేస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు పాపం జస్ట్ నిల్చున్నారు అంతే. అది కూడా ర్యాండమ్ ప్లేస్. అదే ఈ ర్యాండమ్ గాళ్ళు వచ్చి దందాన్ని కాల్చిపోతారు. దాంతో పోలీసు వాళ్ళు ఎవడ్రా డిస్టర్బ్ చేసి దెన్ కమ్స్ ద లెజెండ్, అది ఆ ఇన్స్పెక్టర్, యా ద గర్ల్ బాస్. చంపింది ఇంటి దగ్గర అన్నట్టు వచ్చింది ఆమె. పోయి కుప్పంలో అది కూడా ఏదో కొండాలని అమ్మాయి వర్షంలో బురద 2 సార్లు పంచలేదు టైర్. అదే వాళ్ళు పట్టించుకుందల్లా ఎప్పుడు అంటే వాళ్ళ దాంట్లో ఇద్దరు, వాళ్ళది కూడా గ్యాంగ్ లాగా ఉంది. వాళ్ళ గ్యాంగ్ లో ఇద్దరిని చంపితే అరే మా గ్యాంగ్ లో ఎవరిని చంపిర్రా అని చెప్పి వచ్చినట్టుంది. అది అదే కదా చెప్తున్నా, వాళ్ళది ఒక గ్యాంగే. వాళ్ళు పోలీసు కాదు, వాళ్ళు ఒక గ్యాంగే. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏముంది చెప్పు, వాళ్ళ ఈవెంట్స్ ఏం చెప్పు. పోలీసు వాళ్ళ మేజర్ ఈవెంట్స్, ఈ 2 కానిస్టేబుల్ చచ్చిండ్రా, ఇంకో ఈవెంట్ ఏం చెప్పు, ఇంకోటి చెక్ పోస్ట్ దగ్గర పంపించాలి బండి, ముక్కు ముఖం చూడకుండా పంపించాలి అంతే. థర్డ్ ఈవెంట్ ఏంటి, వాళ్ళ యాక్టివిటీ ఏంటి, బావి దగ్గర మందు తాగాలి. అది ఈ 3 రిజిస్టర్ అయినాయి నాకు. దీనికి మించి వీళ్ళు కూర్చొని ఒక ప్లాన్ వేస్తున్నారు పట్టుకోవడానికి దొంగల్ని, లేకపోతే వీళ్ళు ఏదో కొంచెం డిటెక్టివ్ వర్క్ చేస్తున్నారు, ఇది ఏం లేకుండే. ఆమె కూడా ఇన్స్పెక్టర్ వచ్చి కూడా ఆమె ఏం పీకిందని అసలు నాకు అర్థం కావట్లేదు. ఈ పాలని క్యారెక్టర్ ఎవరైతే ఉంటారో పోలీస్ స్టేషన్ కి వెళ్ళి పట్టంది, ఆమె ఏం చేసింది, డోంట్ టెస్ట్ మై పేషెన్స్ అన్నది మధ్యలో. ఎందుకు లిటిల్ నీకెందుకు ఇవన్నీ, నువ్వు పోయి షర్ట్ ఇస్త్రీ చేసుకోవచ్చు కదా, నీకు ఇవన్నీ ఎందుకు. మళ్ళీ యాక్టింగ్ ఒకటి, మళ్ళీ గంగలో కలిసిన హారబుల్ యాక్టింగ్, జస్ట్ హారబుల్. ఫర్ దిస్ ఐ విల్ కాల్ అవుట్ ఆ ఆర్టిస్ట్ ని తప్పకుండా, అండ్ ద డైరెక్టర్. ఐ విల్ బ్లేమ్ బోత్ ఆఫ్ దెమ్ అంట నేను. నీకు భాష రాదు, నీకు నార్మల్ తెలుగునే రాదు అనిపిస్తుంది ఫస్ట్ అక్కడ. ఇది మొత్తం కలిపి చూస్తే బ్రోడి కిచడి, ఇది ఒక ఫ్రూట్ కస్టర్డ్ ఆఫ్ ఫ్యాంటసీస్ అనిపిస్తుంది. దిస్ ఈస్ అ ఫ్రూట్ కస్టర్డ్ ఆఫ్ వెజిటేబుల్స్. ఎంత దరిద్రం ఉందంటే, ఓ ఫ్రూట్ కస్టర్డ్ ని చూసినావు నువ్వు, కానీ లోపల కాకరకాయ, బీరకాయ, వంకాయ ఇవన్నీ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. ఈ ఫ్యాంటసీలు ఎక్కడ దాకా పోతాయి అంటే, అండ్ ఇది ఎవరి ఫ్యాంటసీనో నాకు తెలియదు, లేకపోతే 2-3 కలిసి కిచడి అయినా మధ్యలో, అది కూడా తెలియట్లేదు. ఎందుకంటే ఏంది ఫ్యాంటసీ అంటే, మన సారాంశంలో అనుకున్నట్టు హీరోకి మహా అంటే ఏముంటుంది, నాకు పోరి దక్కాలి అండ్ చెడ్డోని చంపాలి. దట్స్ వాట్ ఐ వాంట్. కన్వెన్షనల్ టాప్ ఫ్యాంటసీ ఇది. కరెక్ట్. ఇందులో వచ్చి వీటికి ఎంట్రీ కాగానే 2 నిమిషాల్లో ఇది పడిపోతుంది ఈ పోరి. ఇట్ వాస్ జస్ట్ లైక్ షీ వాస్ వెయిటింగ్. అది ఆల్మోస్ట్ ఇంకా నువ్వే నా ప్రపంచం అనుకుంటా అంత లెవెల్కి పోతుంది. ఇక్కడ ఫ్యాంటసీలు ఏంది అంటే, పోరి దగ్గరకు వచ్చి ఇదేమో అసలు వీడు నన్ను పట్టించుకోకపోయినా పర్వాలేదు, వీడైనా ప్రపంచం, ఈడెక్కడ ఉంటే నేను అక్కడ పడుంటా సైడ్ లో. హీఈస్ బికమింగ్ రిచ్. ఐఎమ్ నాట్ స్టన్. నాకు కావాల్సింది అదే. నేను డిస్టర్బ్ చేయదలుచుకోలే ఇదంతా అని చెప్పి అట్లా. ఇది ఒక మేబీ ఒక బాయ్ ఫ్రెండ్ ఫ్యాంటసీ ఏమో, ఇట్లా ఉండాలి పోరినది అని చెప్పి. ఇంకో దగ్గర ఏం చేస్తుంది అంటే, ఈడొచ్చేసి నేను చాలా పెద్ద తప్పు చేస్తున్నా, నేను గన్స్ చేస్తున్నా అంటే, గన్స్ చేస్తున్నా అంతేనా, we ball son, what guns, let's go, let's effing go. అది జస్ట్ అట్లా రెడీ. అది ఈమె నీకు కొంచెం అనిపించిందా, బజేవాయు వేగము ఆ ముందు ఫుల్ గ్లోబల్ నెట్వర్క్ ఉంది ఆ పిల్లకి, ఆమె తాలూకా అనిపించింది. కొంచెం డిస్టెంట్ రిలేషన్. సో నాకైతే అదే అనిపించింది. సో ఈ పోరేమో ఇట్లా ఉంది, ఇది వీడి హీరో ఫ్యాంటసీ, మన పోరి అంటే ఇట్లా ఉండాలని చెప్పి. ఇంకో వైపు చూస్తే ఈ గర్ల్ బాస్, ఆ పాలని కూడా మధ్య మధ్యలో పోయి గెలుగుతుంటాడు. నిజంగానే నీకు ఇంత తిక్కు ఉందా, లేకపోతే ఏంది నీ కథ అని చెప్పి నువ్వు నార్మల్ గా ఎట్లుంటావు, లేకపోతే సరకాయించిన. అదే మధ్యలో ఈ ఇంకో ఫ్యాంటసీ ఏంటంటే ఈ గర్ల్ బాస్ ఫ్యాంటసీ. ఈ పోరే అంట కుప్పంలోకి వచ్చేసి, సిల్క్ షర్ట్స్, aren't you ashamed of yourself? Don't forget the silk shirts. What is going on? How can you do this? Are you professional? It's a bloody common sense, damn it. అని ఇట్లా టేబుల్ ని కొట్టడం ఇట్లా. సో బా అసలు ఎవరి గర్ల్ బాస్ ఫ్యాంటసీయో కానీ ఇది. పక్కన కానిస్టేబుల్ క్లాప్స్. వాడు ఒక మేధావి ఉంటాడు, చిదంబరం అని, ఈమె కింద రైట్ హ్యాండ్ ఉంటాడు ఒక ఎస్ఐ. వాడే కదా బావి దగ్గర తాగుతున్నాం వచ్చే. అదే బావి దగ్గర తాగుతాం వచ్చే అని చెప్పి. హైలైట్ ఏంటంటే,
వీళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తుంటారు చెక్ పాయింట్ దగ్గర. ఏం లేవు మేడం ఆ దాంట్లో అని చెప్తే అవునా అని చెప్పి ఇది ఎక్కుతుంది. ఇది ఇంటక్ తీస్తుంది ఫస్ట్ సిల్క్ షర్ట్ ఇది ఇంటక్ తీసి అప్పుడు ట్రక్ ఎక్కి ఒక బుల్లెట్ దొరుకుతుంది. ఇది ఎందుకో వీళ్ళు ఎవరు దొరకలేదు చిదంబరం గానికి. సో ఆ ఏజ్ లో సైట్ వచ్చేస్తుంది. అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళి చిదంబరం గానికి చూపిస్తా ఇట్లా ఇదిగో ఏంటి మేడం అది అంటే 9mm బుల్లెట్ అంటే అర్థం కాలే అంటే వీళ్ళు సినిమా స్టార్టింగ్ నుంచి గన్స్ మీద బుల్లెట్స్ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆ ట్రక్ ఆపింది కూడా దానివల్లనే. ఆ ట్రక్ నుంచి ఈ పోరి ఒక బుల్లెట్ తీసి అక్కడే మాట్లాడకుండా అఫ్ కోర్స్ పోలీస్ స్టేషన్ దాకా వచ్చి అక్కడ వీడికి ఇట్లా కళ్ళ ముందు చూపించి ఇదిగో 9mm బుల్లెట్ అంటే అర్థం కాలే మేడం అంట. నీకు అసలు ఎంత ప్రివిలేజ్డ్ అంటే నువ్వు. వాట్ ఏ డైలాగ్ అసలు. కుప్పంలా ఎడ్యుకేషన్ 6th వరకే ఉండే. సో ఆల్ ద పోలీస్ ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళందరూ 6th వరకే చదువుకున్నారు. అయితే ఇంకా షార్ప్ ఉండాలి. లేరు, చదివి మర్చిపోయాను కదా. వాడు 40-50 ఏళ్ళు ఉంటాయా. నా ఇంకో క్వశ్చన్ ఉంది, అది పెద్ద క్వశ్చన్. ఈ విలన్లు ఉన్నారా, హార్నీ విలన్, లేజీ విలన్ అండ్ డ్రంకర్డ్ విలన్, వీళ్ళు ఉన్నారా? ఈ హార్నీ విలన్ ఎవడైతే ఉన్నాడో నాకు ఒక్కటే క్వశ్చన్ తిరుగుతుండే. స్టార్టింగ్ లో ఎట్లా చెప్పిండు, ఏ ల్యాండ్ అయినా, ఏ ఆడదైనా, ఏ పొలమైనా, పంట అయినా అన్ని ఒకసారి కనబడింది అంటే వాడితే అది అంతే. ఇది చక్క ఇంత మెరుస్తుంది తెల్లగా కనబడలేదా అస్సలు. నేనేం ఆలోచిస్తుండే, నువ్వు ఆ టిపికల్ హీరో వాంట్స్ హీరోయిన్ కదా. సో వీళ్ళ ముగ్గురికి కనెక్ట్ పెట్టడానికి వీడేదో ఇన్ని చేయడానికి చేస్తాడు, లేపేస్తాడు, ఏదో అవుతుంది అదే ఆ పిల్లకి. అదే వీడు దెన్ రివోల్ట్ అవుతాడు. అక్కడే పప్పులో కాలేసారు ప్రొడ్యూసర్ గారు. చాలా యూనిక్ స్టోరీ ఇది. ఫ్యాంటసీ అంటే అక్కడతోనే ఆగదు. హీరోకి కావాల్సింది హీరోయిన్ కాదు దీంట్లో. ఈ సినిమాలో నాకు అర్థమైంది ఏంటంటే బ్రో, ఫ్యాంటసీ మెయిన్ ఏముండే అంటే హీరో గానికి పోరిత ఫ్యాంటసీ లేదు, విలన్తో ఫ్యాంటసీ లేదు. వాడికి ఏం కావాలంటే బేసిక్ గా మన సొసైటీ ఎంతగా దిగజారిందంటే ఈ ఫ్యాంటసీ చుట్టూరా మొత్తం ఒక సినిమా తీసి పడేశారు. హీరోయిన్ కి విలన్ కి వాల్యూ లేకుండా. ఏంది ఆ ఫ్యాంటసీ అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ల నుంచి నీకు సరిపడా అంత రెస్పాన్స్ రావడం, అది ఫ్యాంటసీ. అంటే బేసిక్ గా రోడ్డు మీద పోయేవాడికి ఇవాళ రేపు ఎంత దరిద్రంగా అయిపోయిందంటే పరిస్థితి. ఏ చిన్న పని కావాలన్నా గవర్నమెంట్ తో, ఈ ఎంఆర్ఓ ఆఫీస్ కైనా, ఈ సేవగా అయినా, ఎక్కడికైనా పోయినా నువ్వు ఫుల్ తిప్పులు పడాలి నువ్వు. సో ఇది ఎంత కామన్ ప్లేస్ అయిపోయిందంటే ఇది ఫ్యాంటసీ. వీడికి హీరోయిన్ కాదు, విలన్ కాదు, నేను ఒక పబ్లిక్ డిపార్ట్మెంట్ ఆఫీస్కి వెళ్ళి ఇట్లా ఎంటర్ అయ్యానంటే వాడు లేచి వాడి కుర్చీ నాకు ఇవ్వాలి. నేను కూర్చోగానే ఎవడో వచ్చి నాకు చాయ్ ఇవ్వాలి. చాయ్ ఇచ్చేసి సార్ మీకు ఏం పనులు కావాలి నేను చేసి పెడతా అని చెప్పి రెవెన్యూ పేపర్లు తీసుకొచ్చి సంతకములు స్టాంపులు పెట్టాలి. అది వీడికి కావాల్సింది. ఎందుకంటే నువ్వు సినిమా పేసింగ్ లో చూసినావు అనుకో, ఎక్కడైతే విలన్స్ రావాలి, ఎక్కడైతే మెయిన్ హీరోయిన్ రావాలి, ఏదైతే ఉంటాయో ఇది జరుగుతుంటది. వీడు ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి ఒక రాజాలాగా ట్రీట్మెంట్ తెచ్చుకుంటాడు. దట్ వాజ్ హిస్ ఫ్యాంటసీ బ్రో. అది ఇప్పుడు గుణపాఠంలో మాట్లాడితే ఒకవేళ ఇట్స్ మై ఫ్యాంటసీ ఆల్సో. అంటే అదే నేను ఈ సేవాకి వెళ్తే వాడు కోల్డ్ డ్రింక్ ఇచ్చి నా కోసం ఏసీ అది కూర్చోండి సార్ మేమే తీసుకొచ్చి ఇస్తామని చెప్పి ల్యాప్టాప్ నా ముందర తీసుకొచ్చి అట్లా చెప్పండి. ఎస్, అది ఎవరి ఫ్యాంటసీ కాదు. ఎగ్జాక్ట్లీ నేను చెప్తున్నా కదా. బట్ ఇట్స్ నో లాంగర్ హీరోయిన్, నో లాంగర్ విలన్. ఇది నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి వెళ్తే అండ్ ద ఫైట్ అగేన్స్ట్ పోలీస్ కంటిన్యూస్. అఫ్ కోర్స్ అది కూడా ఉంది. వాళ్ళనైతే దద్దమ్మలా చూపించాల్సి. 9mm అంటే అర్థం కాలే మేడం. 9mm అంటే పెరుగుతుందా, నీళ్ళు వస్తే పెరుగుతుందా? వాడు ఉల్టా నీకెక్కడ దొరికింది ఇది. ఎగ్జాక్ట్లీ. డస్ సైజ్ ఈవెన్ మ్యాటర్ మేడం? మీరు ఇవన్నీ పట్టించుకోకండి, ఇట్ డజంట్ మ్యాటర్. ఊరుకోండి మేడం, ఇదేంటో తెలుసా అంటే ఊరుకోండి మేడం మీరు మరీను. ఇది ఫ్యాంటసీ వచ్చి అంతే. ఎంత వరకు దిగజారిపోయిందంటే మంది దిస్ ఇస్ వాట్ వీఆర్ డ్రీమింగ్ అబౌట్. లేదా ఇది కూడా ఒక క్యాన్వా ఫర్ రైటర్స్ లో ఇది కూడా ఒక యూనివర్స్, ఒక యూనిక్ ఫార్ములా సార్ అని చెప్పి పిచ్ చేసిండ్రా. ఇది ప్రతి ఎట్లా పనిచేస్తుంది తెలుసా? అది ఉన్న డేటా నుంచే తవి ఇంకొక కొత్త డేటా తెస్తుంది. దట్స్ ఇట్. అది పెద్ద ఆలోచించి కొత్త ప్రపంచం క్రియేట్ చేయదు అది. దట్స్ ఇట్. సో నాకు ఆ గన్లో కూడా అర్థం కాలేదు బోగస్. ఆ మొత్తం ఏదైతే ఆ గన్లు స్టార్ట్ చేస్తాడో వాటిలో బ్లూ ప్రింట్ చూసి గన్ తయారు చేసేస్తాడంట. అది వేర్ డిడ్ ఇట్ కమ్ ఫ్రమ్? అసలు ఎవడు వీడు
వీడికి వాళ్ళు ఆల్మోస్ట్ ఇట్లా ఏమంటారు, వాడు గన్న తీసుకొస్తాడు అసలు ఆఫ్టర్ దట్ అమేజింగ్ సీన్. యా వాడు అంటాడు ఏంటిది అంటాడు, అంటే నేను చూసానులే ఏం కాదు అంటాడా సుబ్రహ్మణ్యం. వాడు నువ్వు చూసావా అంటాడు. మరి వాడి చేతికి బ్యాగ్ ఇచ్చి నువ్వేమైనా పెద్ద సూట్ కేసు ఇచ్చినావా, సంచి ఇచ్చినావు, ఏందో అసలు ఇట్ ఈస్ యూ. ఎంత అసలు ఆ ఇన్స్పెక్టర్ అనే డైలాగ్ నేను కూడా అంటుండే, నీకు ఇంత మాత్రం కామన్ సెన్స్ లేదా? ఇట్స్ ఎ బ్లడీ కామన్ సెన్స్, ఇట్స్ ఎ కామన్ సెన్స్, డామ్ ఇట్, ఇట్స్ ఎవ్రీవేర్. వై ఇస్ ఇట్ నాట్ దేర్ విత్ యూ? అది ఈ నువ్వు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఇంకో నెగటివ్ ఏముండే అంటే పనికి రాని డైలాగ్స్, అవును, అవసరం లేని డైలాగ్స్ ఉండే. ఉంది ఇక భాషకు ఉంది కదా మన దగ్గర ఎక్స్పర్టీస్, వాడదాం అన్నట్టు ఉండే అది. కానీ అవసరం లేని చోట అనవసరమైన డైలాగులు దూర్చిండ్రు. అవసరం ఉన్న చోట అసలు డైలాగ్ లేకుండా ఆ సుబ్రహ్మణ్యం ఒక్క డైలాగ్ చెప్పలే. అవసరం ఉన్న చోట ఏమొస్తుంది తెలుసా, ఇంకా చెప్పేదేలే, ఇంకా చేసేది అంతే. అవసరం లేని చోట దా కూర్చోబెట్ట నేను నీకు చెప్తా కదా, వన్స్ అపాన్ ఎ టైం. ఇంకా చెప్పు బోగస్, మ్యూజిక్ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, నా ఉద్దేశంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాజ్ సో కన్ఫ్యూజ్డ్. ఎందుకంటే చెప్పు, కొన్ని చోట్ల టిపికల్ ఇలాంటి స్టోరీ లైన్స్ లో గుండాల దగ్గర గొడవలాడుతున్నప్పుడు ఏదైతే కొడతారో అది కొట్టారు. ఇంకో వేరే చోట్ల ఏదో కామెడీ ఓషన్స్ 11 లాంటి అదేదో వాళ్ళు కామెడీగా చలాకీగా ఏదో రాబరీ చేస్తున్నట్టు అలాంటి మ్యూజిక్ వస్తుంది. లేకపోతే వీడు గన్స్ తయారు చేస్తున్నప్పుడు హీస్ అ గన్ స్మిత్, హీస్ అ గన్ స్మిత్ అనేదో గన్ స్మిత్ పాట వస్తుంది. ఆ ర్యాప్ లిరిక్స్ నువ్వు చూసినావు అనుకో సబ్ టైటిల్స్ లో కింద మీద పడి కొట్టుకుంటావు. నేను చూడలే అందుకనే. జాపనీస్ యానిమేలో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లు మీమ్లో అవుతాయి కొన్నిసార్లు, లేదా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లు కొన్నిసార్లు మీమ్లు అయిపోతాయి. ఎందుకంటే ఆ సెంటెన్స్ కి అసలు ఎటు తిరుగుతుందని ఇది అర్థం కావట్లేదు. అట్లున్నాయి ఆ లిరిక్స్. రైమ్ అవుతుందా లేదా, దట్ వాస్ ద ఎజెండా. మీనింగ్ అంతే అంతే అట్లానే ఉండేది. ఫస్ట్ లైన్ లో ఫిట్ గా ఎండ్ అయిందా, ఓకే నెక్స్ట్ లైన్ లో కిట్ అవ్వాలి, మధ్యలో ఏమైంది అదంతా ఏ షిట్ అదంతా. అసలు ఎంత దారుణంగా ఉంటే వాడు గన్స్ తయారు చేస్తుంటే హీస్ అ గన్ స్మిత్ యో అని ఒక పాట రావాలంట. ద BGM వాస్ సో ఆల్ ఓవర్ ద ప్లేస్. టైటిల్ ట్రాక్ వాస్, ఐ ఫెల్ట్ ఇట్ వాస్ వెరీ వీక్. నాకు గుర్తు కూడా రావట్లేదు టైటిల్ ట్రాక్ అంటే, అంత బాగుండేది. ఆల్ ఓవర్ ద ప్లేస్ ఉండే, కానీ ర్యాండమ్ గా వస్తుంది కదా. సో టైటిల్ ట్రాక్ లో ఆ మూవీ నేమ్ రావాలి కదా, హరోం హరా. ఆ హరోం హరా ర్యాండమ్ గా వస్తుంది, ఆ విజువల్ ఏమో నడుస్తుంది, నీకు ఈ ట్రాక్ వస్తుంది. విచ్ ఆల్సో బ్రింగ్స్ మీ టు ద గ్రేట్ టాపిక్, అమేజింగ్ క్వశ్చన్ దట్ ఐ హావ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద టైటిల్? ఏమో అంటే ఈ సినిమాకి దానికి ఏంటి? నథింగ్. వాట్ వాస్ ద కోరిలేషన్? నో, జస్ట్ ఆ ఊర్లో సుబ్రహ్మణ్యం భక్తులు ఉంటారు, సో అక్కడ హరోం హరా అని క్యారెక్టర్స్ అంటుంటారు 2-3 సార్లు ర్యాండమ్ గా. దట్స్ ఇట్. అది కూడా ఒక ఇంటెన్షన్ తో కాదు, ర్యాండమ్ గా హరోం హరా. Hey, it's the name of the movie. It's common sense, damn it. It's a bloody common sense, damn it. ఇంకేముండే మ్యూజిక్ వాస్ట్ అంతా వాస్ట్. ఇంకో హారబుల్ ఎగ్జాక్ట్ ఆ సునీల్ ట్రాకింగ్ షాట్ కి పోలార్ ఆపోజిట్ సీన్ ఏంటి తెలుసా? ఊర్లో అందరు చెప్పుకోవడం, డాడీ డైయింగ్ సీన్. లేదు, పొద్దున పూట ఊర్లో అందరు చెప్పుకోవడం ఏంది, నీ తెలిసిన రేత్రి శరత్ నీ కొట్టిండ్రంట అని చెప్పేసి వీళ్ళు చైనీస్ విస్పర్ చేస్తారు చూడు. ఓ మై గాడ్, అసలు నిజంగా అది మీరు ఆ క్యాన్వా ఫర్ రైటర్స్ లో అది దూర్చినప్పుడు ఏమైనా హ్యాక్ అయ్యి లేకపోతే హ్యాంగ్ అయ్యి ఫ్రీజ్ అయింది ఆ సిస్టమ్. ఎందుకంటే తీసుకోలే అదే, ఎందుకంటే 15 మంది లైన్ లో వరుసగా అదే మాట చెప్పుకోవాలా. రేత్రి శరత్ ని కొట్టిండంట, అవునా అబ్బోడా, రేత్రి శరత్ ని కొట్టిండంట, అవునా ఏ లక్ష్మయ్య శరత్ ని కొట్టిండంట, అవునా పాప ఏడ్చిందంట, అవునా ఏంది ఇది నిజంగా నాకు తెలియదు. అయితే పెట్టు పాపకి. నేను చెప్తున్నా ఆనెస్ట్ గా, నాకు ఇక సహనం లేదు. ఇటువంటి మూవీలు మనము చూసి దీన్ని మళ్ళీ మనం ఎంత ట్రై చేసినా దీనికి ఏం మనం పెద్దగా ఏం చెప్పలేము. దీనికి చాలా కష్టం, ఎందుకంటే ఆ సీన్ శరత్ ని కొట్టిండ్రు ఫస్ట్ టైం డైరెక్టరా నాకు తెలియదు, కానీ అది ఎట్లా ఉండే అంటే ఆ సీన్ తెలుసా, వాడిని కొబ్బరికాయలతో బాతారు చూడు నెత్తి మీద, అట్లా ఉండే. నాకు నన్ను ఎవడో వచ్చి టెంకాయలు నెత్తి మీద కొడుతున్నట్టు ఉండే ఆ సీన్. నీకు తెలుసా శరత్ ని కొట్టిండు. ఓ, నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు హిందీ సబ్జెక్ట్ ఉండే బ్రోడ్. ఆబ్వియస్లీ కొంతమంది హిందీ వస్తుండే, కొంతమంది అంతా చాలా బెబ్బే ఉండేదంట. సో ఒకడు యూనిట్ టెస్ట్ లో నా క్లాస్మేట్ ఒకడు, ప్రొఫెసర్ మా టీచర్ ఎంత షాక్ అయిందంటే, ఆమె పాపం అసలే ఏజ్ లో సీనియర్, ఆమె ఆల్మోస్ట్ హార్ట్ అటాక్ ఇచ్చిండు. 2 పేజీలు
చిడియా క్యా బోలి అనేదో చిడియా అని లెసన్ ఉంటే చిడియా ఘర్ మే ఆయి और బోలి చీ 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 అని 2 పేజీలు తెలుసు వాడు నోట్బుక్ లో చీ 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 అని లిటరల్ గా రాశాడు. ఏం రాయాలో తెలియక అదే ట్రెండ్ మనం ఇంజనీరింగ్ ఎగ్జాముల దాకా తీసుకొచ్చినాం. మనం అంత గొప్ప ఎడ్యుకేషన్ సిస్టమ్ మంది. అది ఇక్కడ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. నీ తెలుసా శరత్ని కొట్టిండ్రు, ఏం జరిగింది? శరత్ని కొట్టిండ్రు. బ్రూట్ నీ తెలుసా? బ్రూట్ బోగస్ శరత్ని కొట్టిండ్రు. అయ్యా యా అచ్చా నేను చెప్పడం మర్చిపోయినా. అడిషనల్ పేపర్ ప్లీజ్. యా థ్యాంక్ యూ. మళ్ళీ శరత్ని కొట్టిండ్రు. బోగస్ ఎవరిని కొట్టాడు తెలుసా? ఎవరిని? శరత్. ఓ షిట్ ఐ డిడ్ంట్ నో దిస్. ఎప్పుడు కొట్టాడు తెలుసా? డజంట్ మ్యాటర్. రేత్రి యా ఎట్లా కొట్టాడు తెలుసా? బాగా కొట్టాడు. yes శరత్ ఏం చేశాడు తెలుసా? తను కొట్టించుకున్నాడు. ఓ గాడ్ అసలు నిజంగా ఎవరికి చెప్పాలి? ఏం చెప్పలేము మనం. ఏమని చెప్తాం? ఏమని చెప్తాం? ఎవరు తెలుసు? ఎవరు అందరికి తెలుసు. పాయింట్ ఏంటంటే అందరికి తెలుసు కానీ ఎవరికి అసలు వినేటట్టు లేరు ఎవరు నిజంగా. అండ్ ఇంకోటి కూడా చెప్దాం అనుకుంటున్నాను నేను, జస్ట్ యాజ్ అ హైలైట్. IMDb రేటింగ్ల పైన పోకండి మీరు. ఆఫ్ కోర్స్ అది పోకండి. యా అక్కడ చెప్పేది ఒకటి, ఇక్కడ జరుగుతుంది ఇంకోటి. యా ఇది పెయిన్ఫుల్ ఉంటుంది మీకు, లిటరల్లీ పెయిన్ఫుల్ ఉంటుంది ఇది. యా అండ్ మూవీ ముందర కదులుతలేదు. వాడు గన్లు చేసుకుంటూనే పోతున్నాడు. యా వాళ్ళు విలన్లు తాగుతూనే పోతున్నారు. అంతే. ఇట్స్ లైక్ వాట్స్ ద హోల్ పాయింట్ అనిపించింది నాకు. అండ్ ఇట్ డజంట్ ఈవెన్ మేక్ సెన్స్. ఎందుకంటే ఒక పాయింట్ లో వాడు ఎప్పుడైతే ఆ రాజలక్ష్మి ఆ జ్యోతిలక్ష్మిని తీస్తాడో, జ్యోతిలక్ష్మి అక్కడే ఆ తమ్మారెడ్డి గాని లేపేసి ఉంటే అయిపోతుండే. అది కూడా వదిలేసి ఈ క్లైమాక్స్ ఫైట్ లో వీడు గన్లో పెద్ద తుపాస్ తీసుకొస్తాడు. అవును. వాళ్ళందరూ కలిసి ఒక 20, 40, 50 మంది రైఫిల్ తీసి షూట్ చేస్తారు. అవి ఆ రైఫిల్ ప్రొవైడ్ చేసిన క్యాండిడేట్ ఉంటాడా గడ్డమోడు ఒకడు, వాడు ఏమంటారు తెలుసా? రేంజ్ లేదంటారు. దగ్గర పోయి కాల్చాడంట. అది ఒక డైలాగ్ ఉండాలి అక్కడ. రేంజ్ లేదంటారా? సిగ్గున్నది రా మీకు. గన్ను తయారు చేసేటోడివి కాల్చే ముందర చెప్పే బుద్ధి లేదా నీకు? ఎగ్జాక్ట్లీ. వాడు ఇట్లా నుంచుంటాడు దిట్టంగా దిష్టి బొమ్మలాగా కాల్చండి రా అని. ఇట్ ఈస్ సో లైక్ అంటే ఆ డైలాగ్ ఉండడం కూడా రేంజ్ లేదురా అంటే మళ్ళీ గుండాగాడు రే కొంచెం దగ్గర పోయి కాల్చండి రా అంట. లిటరల్లీ. ఎందుకంటే రేంజ్ లేదు అంటే నీకు షూట్ చేసే రేంజ్ లేదా? బుల్లెట్ ది రేంజ్ లేదా? వాడు కన్ఫ్యూజన్ లో ఉండే. అరే అయ్యగారు ఎందుకు రా మనకి రేంజ్ అట్లా ఎందుకు అంటున్నారు అయ్యగారు? ఇది సీరియస్ గా తీశారు సినిమాలో చాలా వాళ్ళ ఉద్దేశము. కానీ నా కీడా కోలాలో సురేందర్ ది డ్రాగన్, సురేందర్ ది ఇది ఉండే సీన్ చూడాలి, సురేందర్ ది బాటిల్, ఆ సీన్ లానే అనిపించింది. లిటిల్ అవును కరెక్ట్. ఎంత వాడు ఉండే అంటే అది ఎంత ఘోరమైన అంటే చెప్తున్నా. కొరియోగ్రఫీ పైన ఎంత ఒళ్ళు మండుతుంది అంటే రేంజ్ లేదంటాడా వీడు పక్కన. అది కూడా వాళ్ళకి చెప్పొచ్చు కదా, పక్క పోయి సార్ రేంజ్ లేదు సార్. వాడు కొంచెం దగ్గర పోయి కాల్చమనడం. ఇది కాక అక్కడ సుబ్రహ్మణ్యం వెయిట్ చేస్తుంటాడు, వీడు వస్తున్నారా? ఎగ్జాక్ట్లీ. ఏంటి ఇవాళ షూటింగ్ జరుగుతుందో జరగట్లేదా, ఎందుకు ఎంతసేపటికి రావట్లేదు, అబ్బా ఇప్పుడు బయలుదేరారని చెప్పి వాడు తిరిగి వెళ్తాడు. అసలే స్లో మోషన్ నడుస్తుంది ఇక్కడ. వెళ్ళి మళ్ళీ ఏం చేస్తాడు, తీరిగా సెటప్ చేస్తాడు. మళ్ళీ అదే సేమ్ మన వాడెవడు దొంగలున్నారు జాగ్రత్త ఇక అలంకరిస్తాడు సార్ మనోడు. జ్యోతిలక్ష్మి అయిపోయింది కాబట్టి ఇది షకీలానో ఇది సిల్క్ స్మిత్ అయింది. మెల్లిగా తీరిగా ఇట్లా దుప్పటి తీసి దాన్ని ఇట్లా దులిపి 1-2 సార్లు కడిగి కొబ్బరికాయ కొట్టి దానికి ఏమనుకుంటారు ఆడియన్స్ అంటే మరి దిమాక్ లేకుండా. నాకైతే ఒక్క పాయింట్ మిగిలింది బ్రో, చెప్పు. అది తప్పితే అయిపోయింది, నేను చెప్పినా కదా ఒట్టి విన్నా. ఈ పాయింట్ కూడా ఈ సినిమా మీద క్రిటిక్ కాదు, జస్ట్ ఒక అబ్జర్వేషన్, ఒక ఇంటర్ప్రిటేషన్. ఈ స్టోరీతో చూస్తుంటే ఇందులో ఉన్న సొసైటీ, ఈ కుప్పంలో వీళ్ళు చూపించిన సొసైటీ ఎంత పథెటిక్ అండ్ ఎంత దరిద్రంగా ఉండే వాళ్ళ పరిస్థితి. అసలు అది ఇంకో రకంగా డార్క్ కామెడీ లాగా అనిపించింది నాకు. ఎందుకంటే వాళ్ళ బతుకంతా ఏంటి అంటే తన్నించుకుంటూనే ఉంటారు, కొట్టించుకుంటూనే ఉంటారు. జనాభా ఇంతమంది ఉంటారు మళ్ళీ ఫర్ నో రీజన్. గుండాలు రాగానే జస్ట్ ఇట్లా అటెన్షన్ ఉండి తలదించేసుకుంటారు అంతే. ఎవరిని కొట్టినా ఓకే, ఇట్స్ బఫే సిస్టమ్. ఇది ఏది వచ్చినా తీసుకో. నాకు ఎట్లా అనిపించింది అంటే పొద్దున్న లేవగానే ఎవరైనా ఎక్సర్సైజ్ చేస్తాడు, చాయ్ తాగుతాడు, ఏదో ఉంటది తతంగం. ఈ కుప్పంలో ఏంటంటే పొద్దున్న లేవగానే ఓ ఇద్దరిని కొట్టాలి అంతే. అట్లానే ఉండేది అంటే కొట్టించుకోవాలి అంటే నేను ఫ్రమ్ ద ఎగ్జాక్ట్లీ కొట్టించుకోవాలి.
ఈ ఫిక్షనల్ సొసైటీ బ్రో, ఇది అసలు రియాలిటీతో అస్సలు సంబంధం లేదు. దీని ఒక డిస్టోపియన్ సొసైటీ లాగా చూపిద్దాం అనుకున్నారు కానీ సక్సెస్ కాలే. అంటే ఇది మన రియాలిటీతో అస్సలు సంబంధమే లేదు కాబట్టి ఎవరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ దరిద్రం ఏంటంటే ఎప్పుడు చూస్తే అసలు ఎవడో ఒక్కడు వస్తాడా, మనల్ని కాపాడతాడా, మనల్ని ఉద్ధరిస్తాడా, అప్పుడు దాకా ఇంకా అంతే, ఇదే రాసిపెట్టి ఉంది, దేవుడు ఇంతే అనుకుంటున్నాడు, అంతే దేవుడు దయ వల్ల మనం ఇట్లా కొట్టించుకుంటున్నాం, తన్నించుకుంటున్నాం, ఇదే మన బతుకు. ఇంకా ఒకడు వచ్చిండా లేదా బాబు అని చెప్పి నువ్వే మా అంతా అని చెప్పి ఆడి మీద పడి, ఇదిగో మా పొలం ఇంత బొక్కు ఉంది, మా పొలం ఇంత అప్పు ఉంది, అక్కడ మా ఫ్యాక్టరీ బంద్ చేయట్లేదు, ఇక్కడ నాకు కరెంట్ రావట్లేదు, సో మొత్తం వీడి మీద పోయి నువ్వే అసలు మా దేవుడు మమ్మల్ని పంపించాడు అంటే ఆల్మోస్ట్ ఎట్లుందంటే నువ్వే మాకు దొరికినవరా బక్రాదాన్ని, నీకు మొత్తం మ్యాటర్ తెలియదు, అంతే, ఇదే బెస్ట్ టైం నీకు, నువ్వు నీ తల లేపినావు కాబట్టి బిడ్డ ఇప్పుడు వచ్చి నీ మీద మొత్తం కక్కుతాము, నువ్వే చేయాలంతా, సాఫ్ చేయి, నువ్వే చేయాలంతా. బాధలు మా కానీ మాకేం తెలియదు, మేము ఎట్లా చేస్తాం, మాకేం పిడకలు కొడతాం, మేము పిడకలు కొట్టేటోళ్ళం, కొట్టించుకునేటోళ్ళం, అంతే, జస్ట్ బీ వాట్ యు ఆర్, అంతే, ప్లే యువర్ రోల్. నువ్వు బగ్రగాడివి పోయి మా తరపున పోయి కొట్టించుకో, అందరితో కొట్టుకోపో. నిన్ను ఎవడైనా వచ్చి చంపిండా, అయ్యో పాపం అట్లా బాబుకి ఇంత బాధపడతాం, అరే సచ్చినాడు అయిపోయింది, అట్లా సచిన బంధాలు చంపేస్తాం, అట్లా ఫుల్ బాధపడతాం. 4 రోజులు ఏడుస్తాం, 2 రోజులు దావత్ ఉంటది, 3 రోజులు జాట తీస్తాం, ఇవన్నీ రేప్ పార్టీ ఉంటది కంపల్సరీ, ఇన్ మెమోరియం బాండ్ పేపర్ పైన రాసిస్తాం. ఎగ్జాక్ట్లీ. దాని తర్వాత మళ్ళీ అరే ఇట్లా ఇదేనారా మా బతుకు, ఇట్లానే తన్నించుకుంటున్నాం, అట్లా కొన్ని ఒక 5-10 ఏళ్ళు ఏడ్చి మళ్ళీ పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తాం. ఇంకోటి వస్తాడు, అప్పుడు బాబు దేవుడు నిన్నే పంపించిండ్రా బాబు అంటే మీరేం దిగుతుండ్రా, వాళ్ళు తిప్పి కొడితే 20-25 మంది ఉన్నారు గుండాలు, వీళ్ళు ఊరంతా ఉన్నారు, ఎందుకు పనికి రాకుండా అట్లా పిరుకోళ్ళలాగా అట్లా ఏం చేయకుండా గుంపులో వచ్చి కొట్టినా గోవిందా అవుతుంది. కానీ అట్లే లేదు, ఎవడో రావాలి బాబు. నేను చెప్పినట్టు ఇది రియాలిటీతో అస్సలు సంబంధం, ఎవరు ఫీల్ అవసరం, కంప్లీట్లీ ఫిక్షనల్. ఇది ఇట్స్ వెరీ ఫార్, ఇట్స్ ఆల్మోస్ట్ ఫెయిరీ టేల్. ఇండియన్ సొసైటీ మీద కామెంటరీ కానే కాదు. ఇంకో దరిద్రం ఉంది, ఉట్టి కుప్పమూరోళ్ళే ఏడుస్తున్నాయి ఆయన పైన పడి అంటే కాదు, లేదు, స్టేట్స్ కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మధ్యలో ఏదో హిందీది కూడా వస్తుంది. కుప్పం ఎన్ఆర్ఐస్ ఆల్సో, కుప్పం ఎందుకంటే కుప్పం వదిలేసి వేరే ఊర్లలో ఉన్నారు, ఇప్పుడు వీడు వచ్చిండు కదా అని చెప్పి ఎర్రబస్ ఎక్కొచ్చి దిగినరా అందరూ. లాస్ట్ ఒక ఇంకో ఎలివేషన్ సీన్ ఉంటది, కానిస్టేబుల్ కొడుతూ ఉంటే సుబ్రహ్మణ్యంని ఫోన్ కాల్ వస్తుంది చూడు, ఇట్లా ఫుల్ హైపోతుంది, ఎవరిని కొడుతున్నాం తెలుసా. నాకు ఎందుకు పార్ట్ కేజీఎఫ్ అనిపించింది ఆ సీన్. సెకండ్ సీన్ అంత సీన్ లేకుండే, ఆ కానిస్టేబుల్ ఇట్లా గజ్జ వణికే అంత సీన్ లేకుండే. ఇవన్నీ మిస్ హిట్స్ ఇవి. దిస్ ఎ జోక్ ఆన్ ద ఆడియన్స్. The whole movie is a joke on the audience. నిజంగా ఇట్స్ ఎ హోల్ అంతే. అంటే జోకా ఇది మూవీ నాకు తెలియదు, ఇట్స్ ఎ హోల్. You know bro, actually బ్లాక్ హోల్. స్టాన్లీ క్యూబ్రిక్ ది ఒక క్లాసిక్ సినిమా ఉంది, డాక్టర్ స్ట్రేంజ్ లవ్ అని, వార్ మీద. అది ఒక బుక్ ని అడాప్ట్ చేశాడు, అండ్ ఆ బుక్ లో చాలా సీరియస్ మ్యాటర్ అది. సో వీటి అడాప్టేషన్ కూడా సీరియస్ మ్యాటర్ ఉండే, కానీ తీస్తుండగా వాడికి అర్థమైంది అంటే అరే ఇది కామెడీ ఉంది, దీంట్లో సీరియస్నెస్ ఎక్కడ ఉందని చెప్పేసి దాన్ని ఒక సెటార్ చేసి పడేశాడు. సూపర్ హిట్ అయింది. నాకు ఈ సినిమాతో అదే ఫీలింగ్ వచ్చింది, ఫుల్ సెటార్ చేయొచ్చు. యాక్చువల్ గా మీరు దాన్ని సెటార్ లాగా ప్యారడీలా తీసుంటే అసలు బ్రహ్మాండంగా ఉండేది సినిమా. నేను చెప్తున్నా, నాకు మాంటీ పైథాన్ గుర్తొచ్చింది నిజంగా. నాకు కూడా, నేను లిటరల్లీ ఒక స్క్రిప్ట్ కనిపించింది నాకు ఆ సినిమా మీద, మొత్తం ప్యారడీ మూవీ వచ్చింది. ఫర్ మొత్తం ఊరు ఇట్లా భయపడుతుంటే నేను ఇట్లా చెప్తున్నా కొద్ది గుర్తొస్తున్నాయి. ఊరంతా ఇట్లా గజ వణుకుతుందంట టెర్రర్ తోటి. ఆ దేవి మాత్రం ఎంత హ్యాపీ గో లక్కీ ఉందంటే, ఆప్టిమిజం ఆఫ్ ద టాప్ క్వాలిటీ. ఎగ్జాక్ట్లీ, ఫుల్ ఆప్టిమిస్టిక్ ఉంది. అరే గన్స్ చేస్తావా, చేసుకో. అరే వాడి ప్రపంచం ఊరంతా, నా ప్రపంచం. లిటరల్లీ షీ సేయింగ్ వాడు ఊరు మీద పడినా ఏం కాదు, కానీ నేను వాడి పైన పడతా, ఏముంది ఇది. సో ఇంక్లూడింగ్ ద క్యారెక్టరైజేషన్స్, ఆ వరల్డ్ ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో, ఇంక్లూడింగ్ ద క్యారెక్టరైజేషన్స్, ఎవ్రీథింగ్ వాస్ ఫన్నీ. హౌ ఆర్ దే నాట్ టెంప్టెడ్ టు మేక్ దిస్ కామెడీ మూవీ? నిజంగా నాకు కూడా అర్థం కావట్లేదు, ఎందుకంటే ఇట్ వాస్ రైట్ దేర్. ఆ ఊరోళ్ళని చూస్తే కూడా నాకు సగం సేపు నవ్వు వస్తుంది, సగం సేపు నాకు ఇట్లా పురుగులు బాగుతున్నాడు. ఇక మన మిలినియర్ డాడీ అయితే తెలుసు కదా, సుబ్రహ్మణ్యం వాళ్ళ ఫాదర్, అయినది నాకు అర్థమే కాలే వాళ్ళిద్దరిది.
వాడు ఎందుకు చెప్పుకోడు, వీడు వాడు కొడుకుని ఎందుకు చెప్పాడు, వీళ్ళ మదర్ని ఎట్లా లేపేసిండ్రో, ఎవరు చంపిండ్రో, వీళ్ళిద్దరు ఎందుకు ఇట్లా ఉంటుండ్రు, వాడు ఊరంతా అప్పు చేస్తే ప్లీజ్ వాడు ఊరంతా అప్పు చేస్తే వీళ్ళిద్దరు సాయంత్రం కుదిరి చికెన్ వండుకొని అరే ప్యారలల్ యూనివర్స్. నాకు గుర్తున్నా అసలు మధ్యాహ్నం ఏమైందో మీ ఇంట్లో ఊరు వాడింది మీ ఇంటి పైన అంటే చికెన్ తింటుంటారు, మందు పోసిస్తాడు మందు చికెన్. అది నాకు అరే ఏదా మీరు అసలు ఆమెకి రెస్పాన్సిబిలిటీ కొంచెం సిగ్గు ఏమైనా ఉందా మీకు అసలు? నిజంగా ఆ సుబ్రహ్మణ్యం వాళ్ళ డాడీ అయితే లెజెండరీ ఫైనల్ వర్డ్స్ డాడీ. ఘోస్ట్ నుంచి చూస్తున్నాం మనం. వన్ సెంటెన్స్ మ్యాన్ నిజంగా ఏదైనా కానీ. సో మెనీ మూవీస్ యాక్చువల్లీ నాకు ఇప్పటికీ డైజెస్ట్ వస్తలేదు. ఊరు మొత్తం ఎట్లా అంటే మొత్తం కలిపి అరే 30,000 వీడి దగ్గర పైసలు తీసుకున్నాం, వాడి దగ్గర పైసలు అంటే కొడుకు వచ్చి ఇట్లా ఆలోచిస్తుంది సుబ్రహ్మణ్యం, అదే ఇంత పెద్ద అమౌంట్ మరి నాకు టైం కావాలి కదా అంటే వాళ్ళు కూడా చాలా ఐకమత్యంగా. అవును కదా, ఇప్పుడే తెలిసింది నీకు. ఎగ్జాక్ట్లీ. నువ్వు మాత్రం ఏం చేస్తావు, లేకపోతే నువ్వు ఇస్తుండే వి ట్రస్ట్ యూ. ఎగ్జాక్ట్లీ. సరే 3 months తీసుకో, ఇట్స్ ఓన్లీ ఫేర్. ఓకేనా? అందరు అగ్రీ. మీరు చికెన్ తినండి, మేము మళ్ళీ వస్తాం 3 నెలలు. నిజంగా ఆ ఊరోళ్ళని నిజంగా ఎంత ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు అంటే అసలు బాబా మనం ఉండింటే ఇప్పుడు థైగా ఫండింగ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అసలు థైగా ఒక మీడియా కాంగ్లామరేట్ అయిపోయింది కుప్పంలో. కానీ ఇండస్ట్రీ వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే, మీకు ఎప్పుడైనా ఒక క్యారెక్టర్ లాస్ట్ చనిపోయే ముందు లాస్ట్ వర్డ్స్ మాత్రం ఒక బాంబ్, ఒక న్యూక్ దింపి ఇట్లా పోవాలి అంటే యూ గెట్ దిస్ యాక్టర్ మా. హీస్ అ మ్యాన్, బోనఫైడ్. ఎందుకంటే ఘోస్ట్ నుంచి చూస్తున్నాం అసలు డైయింగ్ వర్డ్స్ లో అయితే దిస్ నోబడి బెటర్. ప్రాబ్లీ ఓన్లీ వన్ బెటర్ దెన్ హిమ్ ఇస్ శ్రీకాంత్ అయ్యారా, దొంగలున్నారు జాగ్రత్త. నేను నెగోషియేట్ చేస్తున్నా కదా, ప్లీజ్ అది దట్ ఈస్ ద నెక్స్ట్ బెస్ట్. కానీ దిస్ లీగ్స్ అపార్ట్. ఇందులో కూడా చనిపోయే ముందు వాడికి ఏం చెప్తాడా లాస్ట్ వర్డ్స్ అంటే, ఒరే అబ్బడా అప్పుడైతే తుపాకీలు మంచివి కాదన్నా గానీ ఇప్పుడు తెలుస్తుందిరా, వీళ్ళు వచ్చి తుపాకీలతో మనల్ని అన్ని చంపేసిన తర్వాత అవసరంరా తుపాకీలు, మనకి చాలా అవసరం. నువ్వు స్టార్ట్ చేయరా, నువ్వు మళ్ళీ రీస్టార్ట్ ద ఇంజన్, ఫ్యాక్టరీ మళ్ళీ స్టార్ట్ చేయి. అసలు నిజంగా ఓ గాడ్. అండ్ దే ట్రై టు మేక్ ఇట్ వెరీ ఎమోషనల్ సీన్. నాకు ఎంత నవ్వొచ్చింది. నాకు కూడా నవ్వొస్తుంది. వాళ్ళ కుంపలో డెడ్ బాడీ ఉంటే వాడు పోయి అక్కడే వాడుకుంటాట డాడీ తోటి. అరే జర బయటికి తీసుకురారా పాపం డాడీని. అంకులు అట్లా బురదలో ఇట్లా మొత్తం బాబాయ్ చుట్టి ఇచ్చుకొని, అసలు ఆ బాబాయ్ ఎట్లా చుట్టుకుందో అర్థం కావట్లేదు నాకు. ఇప్పుడు అది అవసరం కూడా లేదు మనకి, అది జస్ట్ హ్యాపెండ్ అంతే. అంటే నార్మల్ హ్యూమన్ బ్రెయిన్ కదా, సో ఐఎమ్ క్యూరియస్ మాట. ప్రొడ్యూసర్ కి కొంచెం యూనిక్ గా కావాల్సింది, సో స్క్రిప్ట్ లో రాసి పెట్టారు. ద సాఫ్ట్వేర్ జస్ట్ గేవ్ అ న్యూ అవుట్. కాదండి, ఇది ఫాదర్ డెత్ సీన్ ఎలా ప్లాన్ చేశారు? కొత్తగా ప్లాన్ చేయండి ఏదైనా. అంటే మామూలుగా తాడు చుట్టుకుంటుంది, లేదా ఫాదరే పోయి తాడుకు చుట్టుకుంటాడు సూసైడ్ అటెంప్ట్ అయితే. ఇప్పుడు ఇట్లా కాదు, బార్బ్ వైర్ సార్. దాని ఎలక్ట్రిసిటీ ఏమైనా ప్రొవైడ్ చేసి అంటే అది ఇన్స్టెంట్ క్రిమేషన్, అక్కడే క్రిమేషన్ అయిపోయేటట్టు. 2 ఐడియాలు ఒకటే సినిమాలో వాడిస్తే రాను సస్పెన్స్ తగ్గుతుందా? ఎగ్జాక్ట్లీ సార్. ఇంకో ప్రాజెక్ట్ లో మనం ఎలక్ట్రిసిటీ పెడదాం, 3వ ప్రాజెక్ట్ లో ఎలక్ట్రిసిటీ బార్బ్ వైర్ అండ్ నీళ్ళలో ముంచుతాం. నీళ్ళు తీసేయండి. నాకు వాటర్ వేస్ట్ అవుతా అస్సలు. మన ప్రొడక్షన్ హౌస్ చాలా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్. నూనెలే వేయించాలి ఇలా. డెఫినెట్లీ మా సాఫ్ట్వేర్ చాలా ఒప్పుకుంటది. ఫైనల్ థాట్ చెప్పు బోగస్, ఇదంతా కాదు కానీ ఆ పాయింట్ కూడా ఆ అయ్యా చెప్పి సచ్చేది, అరే తుపాకీలు అరే తూచరా తప్పు అనుకున్నాం కానీ కావాల్సి ఉండే అని. ఎంత రిడిక్యులస్. వీడు ఊరు వాళ్ళు ఎవరైతే చచ్చిపోతున్నారో రోజు తిట్టించుకొని తన్నించుకొని కొట్టించుకొని వాళ్ళ చేతిలో మాత్రం ఒక్క తుపాకీ కూడా పెట్టలేడు. చుట్టుపక్కల గుండాలు ఎవరైతే ఉన్నారో అందరు సప్లై రండి తీసుకోండి ఇట్లా. కానీ ఇంత జిమ్ బాడీ చేస్తున్నాడా ఊరోళ్ళకి. అదే మొత్తం
మొత్తం నా మీదనే వచ్చి పడితే నాకు కూడా ఒక లైఫ్ ఉందాడా, నేను కూడా కొంచెం పీకాలాడా. అవును. అట్లా మొత్తం నీ పొలము, నీ ఫ్యాక్టరీ, నీ అన్ని బాధలని నా మీదనే పెడితే ఎట్లా అవుతుంది? ఇట్లా కాదు. కనీసం బీ బ్రేవ్. కనీసం మనము ఎవరైతే పొరగాళ్ళు ఉన్నారో ఒక ఏజ్ లో వాళ్ళకు ఒక వ్యాయామశాలను, లేకపోతే ఒక కుస్తీ చేసేదో, లేకపోతే ఒక జిమ్ ఏదో ఒక స్టార్ట్ చేద్దాం. ఎంతైనా మనమంతా మురుగన్ భక్తులం కదా, గాడ్ ఆఫ్ వార్ కాబట్టి చేద్దాం. ఇట్లా అఖాడా పెడదాం, లేకపోతే ప్రాక్టీస్ చేద్దాము, అట్లా స్ట్రాంగ్ అవుదాము, ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకుందాం. లేదు, ఇంకో పాయింట్ నేను చూసుకుంటా. ఎవరికి పౌరుషం లేదు ఆ ఊర్లో. అదే కదా. ఇన్ఫాక్ట్ నాకు హీరో కూడా పౌరుషం ఉన్నట్టు అనిపించలే. పోనీ వాళ్ళకి ప్రోటీనే లేదనుకో ఆ ఊర్లో ఎవరికి, అట్లీస్ట్ ట్రిగర్ నొక్కే అంత బలం అయితే ఉంది కదా ఆ ఊర్లో ఉన్న ముసలివాడికి కూడా ఉంది. నేను ఒకటి చెప్తా బోగస్, నీ దగ్గర ల్యాండ్ మైన్లు ఉన్నాయి, రాకెట్ లాంచర్స్ నువ్వు తవ్వి ఒక ల్యాండ్ మైన్ పెట్టలేవా మీ ఇంటి చుట్టూ? దేనికోసం వెయిట్ చేస్తున్నావు వాడి ఇంటి చుట్టూ పెట్టడానికి? అండ్ ఆల్సో ద వే హీ కిల్ దీస్ విలన్స్ makes no sense. There is no sense of relief గానీ ఒక ఆడియన్స్ గా I didn't feel like ఏమంటారు వా ఫైనల్లీ విలన్ చచ్చిండు కథార్సిస్ అంటారు. కథార్సిస్ ఏమీ లేకుండా ఇట్స్ జస్ట్ బ్లాండ్. హైలైట్స్ చూస్తావు చూడు. ఇన్ఫాక్ట్ నాకు ఎట్లుండే, నాకైతే గోల్ఫ్ స్పోర్ట్ చూసినట్టు అనిపించింది. వాడు ఆ బొక్కలు వేసినా కానీ నాకు పెద్ద ఎక్సైట్మెంట్ ఉండదు. నాకు ఎట్లుండే ఇన్ఫాక్ట్, అరే వీడిని అరగంట ముందు చంపేటోడిని ఇప్పుడు చంపుతున్నాను, నీ బతుకు నువ్వు ఎందుకు నువ్వు ఇక్కడ అని చెప్పి. నాకైతే అది కరెక్ట్. నీ దగ్గర చాలా టైం ఉందిరా. ఉట్టి పుణ్యానికి వాడిని వదిలేసినందుకు ఆడొచ్చి మళ్ళీ 20-25 మందిని లేపిండ్రాడు. అది కూడా ఊరోళ్ళని పాపం, ఊరోళ్ళని లేదు వాళ్ళు యాజ్ యూజువల్ స్టాండింగ్ పొజిషన్. ఎస్ ఆ బేల్ ముజే మార్ అంతే. ఇట్స్ రిడిక్యులస్ మొత్తం. హారబుల్. నువ్వు గుణపాఠాలు ఉన్నాయా బోగసిన్లో? కుప్పం లాంటి ఊర్లో ఎవరైనా కొబ్బరికాయలు అమ్ముతున్నారు అనుకో, చాలా బిజినెస్. అల్టిమేట్ బిజినెస్ మోడల్ ఏంటంటే పక్కనే మీరు క్రోసిన్ గానీ, సారిడాన్ గానీ, టైల్నాల్ గానీ అమ్మండి ఫర్ హెడేక్స్. అండ్ దట్ ఈస్ 1-2 పంచ్. అది కూడా అమ్మచ్చు. ఇట్స్ లైక్ బర్గర్ విత్ ఫ్రైస్ ఆర్ విత్ కోక్. You know, it's an initially amazing confused అవుతారు. Exactly. But they'll see. బట్ తర్వాత అరే అది చాలా సింపుల్ ఉండే ఐడియా అని తర్వాత చెప్పుకుంటారు, వాళ్ళకి ఏదో చాలా సింపుల్ అన్నట్టు. బట్ ఇట్స్ ఎ బ్రిలియంట్ ఐడియా. అది చేసేవాడికి ఇట్స్ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైం అంటే మచ్ అహెడ్ అసలు. మంచి గుణపాఠం. చాలా హెల్త్ కాన్షియస్ అండ్ బిజినెస్ ఓరియంటెడ్, జీడిపి చాలా కాంట్రిబ్యూషన్ అంటే చూసేటోని బట్టి అది. నాకు గుణపాఠాలు లేవు. సో ఇప్పుడు హరోం హరా చిత్రంది రేటింగ్ వచ్చేద్దాం. బోగస్ ఎందులో ఈ మూవీకి రేటింగ్ వేయచ్చు అంటావు? నా ఓట్ అయితే టెంకాయలు. 9mm బుల్లెట్స్ అని కూడా అనుకున్నా కానీ టెంకాయలు. సో కొబ్బరికాయలు ఆ సీన్ లో కూడా ఎంత స్లో మోషన్ తో చంపిండ్రంటే ఆ సీన్ ని నాకు అక్కడ నవ్వొస్తుండే ఆ సీన్ లో కూడా. ఇంకేమన్నా ఐ నెవర్ ఫెల్ట్ సాడ్ ఫర్ ఎనీ ఆఫ్ ద క్యారెక్టర్స్. నోబడీ. యూ డిజర్వ్ ఇట్ అనిపించింది. అనుభవించండి. అమ్మ సచ్చిండ్రా. నాకు పూజారి చచ్చిపోయినప్పుడు కూడా నాకు బాధ లేదు. అరే పాపం వీళ్ళ మధ్య వీళ్ళు చచ్చిపోయి, అరే వీడు కూడా చచ్చిండా అమ్మ పోనీలే అంటుండే. సో ఓకే బోగస్ 10 టెంకాయల్లో హరోం హరా చిత్రంకి ఎన్ని టెంకాయలు ఇస్తావు? 2 అంతే అంట. నేను కూడా 2 ఇస్తున్నా. ప్రొఫెషనలిజం ఎట్లుంటది, నచ్చితే వేరే వేరేగా ఉంటుంది కానీ నచ్చకపోతే మాత్రం ఇద్దరికి ఒకేలాగా నచ్చదు అంతే. సో 2 టెంకాయలు నా తరఫు నుంచి కూడా చాలా మంచిది. వావ్. సో అదండి హరోం హరా చిత్రం రివ్యూ. ప్రేక్షకుల ఒక విజ్ఞప్తి, ఇట్లా ట్విట్టర్ లో గానీ సోషల్ మీడియాలో గానీ ఎప్పుడైతే వీళ్ళు ఇట్లా ముష్టి ముక్కలు ఏదైతే వదులుతారో, ఈ టీజర్ చూసుకోండి, ట్రైలర్ చూసుకోండి అని చెప్పి దాంట్లో ఏదో గన్ ఎత్తుతాడు, షూట్ చేస్తాడు, ఇట్లా స్లో మోషన్ లో తిరుగుతాడు, షర్ట్ ఎగురుతుంది, దాంతోనే కింద వాడి గిలాగిలా కొట్టుకుంటారు చూడు. అందుకని ఇట్లా ఏడుస్తాయి సినిమాలు. లేకిగా చేయొద్దంట, డెస్పరేషన్ చూపించకండి, లేకిగా చేయొద్దు. ఓకే అని చెప్పి ఏకండి, కొంచెం ఓపిక పట్టండి. ఓవర్ అయిపోతుంది, ఓపిక పట్టండి. వస్తుంది మీ దగ్గరకు, వస్తుంది ఏదైనా వస్తుంది. ఒక్క ఝలక్ చూసి ఏదో చెమటలు గారిపోతున్నట్టు ఇమోజీలు పెడతారు. మీరు ఇట్లా చేయబట్టే ఇక్కడ ఇట్లా ఏడుస్తాయి. ఈ సీన్ ఒకటి పెడితే చాలు, ఈ స్లో మోషన్ ఒకటి పెడితే చాలు, ఈ నా కొడుకులకి దీనికంటే మించి ఇంకేం అర్థం అవుతుంది, ఇంకేం నచ్చాలి. నువ్వు మళ్ళీ ఇక రాద్ధాంతంలోకి వెళ్ళకు, మనం కంప్లీట్ చేయాలి. ప్లీజ్ లెట్స్ డూ ఇట్. సో బోకస్ అదండి మా రివ్యూ. అవుతలేదు అసలు ఎంత ట్రై చేసినా.
సో బోగస్ మనం ఈ ఎపిసోడ్ ఇక ఖతం చేస్తున్నాం కాబట్టి మనకు అవార్డు ఇచ్చిండ్రు యాజ్ యూజువల్ గా. నిజంగా చేయాల్సిందే అండ్ ఇవ్వాలి ఈ సినిమాని రివ్యూ చేసినందుకు అయితే. తప్పకుండా ఇవ్వాలి, ఎవ్వడు చేస్తలేడు అక్కడ. పా. సో మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం బోగస్, మన అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అవార్డ్స్ ఫాస్ట్ చెప్తాము. ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ట్విట్టర్ లో @thigap, మన ఈమెయిల్ వచ్చేసి mindthigap@gmail.com. అవార్డ్. Yes. అండ్ మేము ఇప్పుడు డిస్కౌంట్ లో కూడా ఉన్నాము. మా సర్వర్ పేరు థైగ్యాప్ అడ్డ. ఎస్, అండ్ ఇది మా ప్రతి ఎపిసోడ్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఇంకా మా లింక్ ఇన్ బయోలో కూడా ఉంటుంది. కొట్టి వచ్చేయండి మా డిస్కార్డ్ కి, ఉద్ధరించండి. సో ఓకే బోకస్, మనం ఎప్పుడు చెప్పుకునేటట్టే యా థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్. ఇట్స్ జస్ట్ కామన్ సెన్స్, డామ్ ఇట్. ఇట్స్ అ బ్లడీ కామన్ సెన్స్, యా బ్లడీ కామన్ సెన్స్, డామ్ ఇట్. డామ్ ఇట్.